హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఆర్పిఎఫ్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మనకు 15th ఏప్రిల్ నుంచి రావడం జరుగుతుందని అఫీషియల్గా ఇచ్చారండి. మళ్ళీ గమనించాలా, అఫీషియల్గా ఇచ్చారు. ఇంకా డౌట్ పెట్టుకోవద్దు. రైట్, ఎవరైతే ప్రిపరేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీ ఫస్ట్ గేర్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకోవాలండి. రైట్, సో ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ వరకు వెళ్ళేదానికి అట్లీస్ట్ ఒక 6 months పడుతుంది. ఆర్పిఎఫ్ ఎగ్జామినేషన్ అనేది ఒక 6 months వరకు, అంత లోపలైతే ఉండే ఛాన్సెస్ అయితే తక్కువే ఉన్నాయి. రైట్, సో మనము ఆల్రెడీ ఈ యొక్క జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ స్కోర్ వచ్చే టాపిక్ అనమాట ఇది. రైట్, ఈ సబ్జెక్ట్. సో ఇందులో 50 questions అనేది రావడం జరుగుతుంది, యాజ్ యూ ఆల్ నో. బట్ ఎక్కడ నుంచి టాపిక్, ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ పడతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 సబ్జెక్టుల కలయికండి. చదవడం స్టార్ట్ చేస్తానంటే ఒక పక్క నుంచి ఎండ్ అయిపోయే లోపల 1 సంవత్సరం పడుతుంది జస్ట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ గురించి. రైట్, సో ఇక్కడ మనకు స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ కావాలండి. నేను ఏదైతే మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ని తీసుకొని మీకు ప్రాక్టీస్ భాగంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో నేను చెప్తున్నాను ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి అనేది. ఆ టాపిక్ అనేది మీరు నోట్ చేసుకొని, ఎంఫసైజ్ చేసుకొని వాటిని ఎక్కువగా చదవడం అనేది మనకు స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అంటారండి. అది మనం గుర్తుంచుకోవాలన్నమాట. రైట్, సో ఈ వీడియోలో మనము చాలా క్లియర్గా ఒక 50 questions ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. వాటి యొక్క టాపిక్స్, వాటికి సంబంధించిన ఎంసీక్యూలో మళ్ళీ వేరే ఆప్షన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకుందాం. రైట్, ఇక్కడ మనకు ఆర్పిఎఫ్కి సంబంధించిన ఒక కోర్సు కూడా మనకు రైల్వేకి సంబంధించిన కోర్స్ అనేది మన సైనిక యాప్లో ఇవ్వడం జరిగిందండి, ఆర్పిఎఫ్. రైట్, సో గుడ్ థింగ్ ఏంటంటే మనకు వచ్చేసి సండే ఆఫర్ ఇవ్వడం జరిగింది. మీకు సండే ఆఫర్ 200 rupees డిస్కౌంట్తో మనకు సండే ఆఫర్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఆర్పిఎఫ్కి సంబంధించిన కోర్స్ అండి. ఒకవేళ 1 year కోర్స్ తీసుకుంటే జస్ట్ 1299 రేపు వస్తుందండి. ఒకవేళ మనకు 6 months కోర్సు తీసుకుంటే మనకు 999 ప్లేస్లో 799 rupees మన కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద యాప్. సో గుడ్ కాంటెంట్, కన్ఫ్యూజన్ లేకుండా ఉండే కాంటెంట్, మంచిగా ఆర్పిఎఫ్కు సంబంధించిన కాంటెంట్ మాత్రమే అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫాల్తుగా ఉండదండి, కన్ఫ్యూజన్ ఉండదు దానివల్ల. రైట్, కన్ఫ్యూజన్ లేకుంటే ప్రశాంతంగా మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతూ ఉండొచ్చు. రైట్, సో సండే మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్లో ఉంటుందండి. 200 rupees డైరెక్ట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సండే మార్నింగ్ అనేది మీకు ఆఫర్ కూపన్ కోడ్ అనేది యాక్టివేట్ అవుతుందండి. సో మిస్ అవ్వద్దు. రైట్, సో ఆ కూపన్ కోడ్ వచ్చేసి మనకు ఇక్కడే చెప్పేస్తాను చూడండి, RPSF 200. ఈ కూపన్ కోడ్ మీరు అవైల్ చేయొచ్చు అండి. ఈ కూపన్ కోడ్ అవైల్ చేసి మీరు సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ లోపల ఆ ఒక్క రోజులో మీరు ఈ డిస్కౌంట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దామండి. సరే బా, ఇప్పుడు మనం చూద్దాము. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ రెగ్యులేట్స్ ది ఒలింపిక్ గేమ్స్ అన్నారు. ప్రతిసారి 3 sets ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్లో ఈ సెట్స్ ఉన్నాయి. సో ఇది 4వ సెట్. 4వ సెట్లో కూడా కంటిన్యూస్గా ఒలింపిక్స్ గురించి మీకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే దీని అర్థమైనట్టే మనము ఒలింపిక్స్ అనే టాపిక్ మనము ఈ చాప్టర్ గురించి A to Z తెలుసుకోవాలి అని దీని లెక్క అనమాట. రైట్, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క మెయిన్గా చూడండి అని చెప్పడం దాని యొక్క అర్థం ఏంటంటే అడుగుతున్న టాపిక్స్ యొక్క అనాలిసిస్ మనకు చాలా క్లారిటీ రావడం జరుగుతుంది అనమాట. దయచేసి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. రైట్, సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. రైట్, సో ఇక్కడ చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ రెగ్యులేట్ ది ఒలింపిక్ గేమ్స్. సరే సార్, మనకి ఒలింపిక్ అనేది మన గేమ్స్ అంటే వరల్డ్లో మన టాప్ మోస్ట్ గేమ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ గేమ్స్ను ఎవరు రెగ్యులేట్ చేస్తారు? దీనికంటూ ఒక హెడ్ క్వార్టర్స్ ఉందా? దీనికంటూ ఒక అథారిటీ ఉందా? దీనికంటూ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడా? ఎక్కడున్నారు? రైట్, సో ఈ విషయాలు ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్తోనే మనం తెలుసుకుంటాం అనమాట. రైట్, ఇక్కడ మనం ప్రస్తుతానికి చూసేయండి, ఈ ఒలింపిక్ గేమ్స్ అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుందండి. రైట్, సో ఇక్కడ ఇండియన్ ఒలింపిక్ కమిటీ అనేది సపరేట్ అండి, కమిషన్ అనేది అది సపరేట్గా మన ఇండియాకి మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఇది స్విట్జర్లాండ్లో ఉంటుందండి. స్విట్జర్లాండ్లో ఉంటుంది ఈ యొక్క కమిటీ. రైట్, లాసౌనే అనే ఒక స్టేట్లో, సిటీలో ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి మనకు థామస్ బ్యాక్ BACH. సో ఈయన ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు, మనం గుర్తుంచుకోవాలి. ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ నెక్స్ట్ రాదు, బట్ ఇవి వస్తాయి. సో రిలేటెడ్గానే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను అనమాట.
ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్, ఏ ప్లేస్లో ఉంది, ప్రెసిడెంట్ ఎవరు, సరే మరికి ఇండియన్ ప్రెసిడెంట్ మనకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ ఎవరు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే మన పిటి ఉషాగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. మన ఒక ఒలింపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ చాలా డిస్కస్ చేశాను. మోడర్న్ ఒలింపిక్స్ మనకు 1896 అనేది మనకు ఇదే అయిందనమాట, రావడం జరిగింది మోడర్న్ ఒలింపిక్స్. మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఏదైతే 2020లో ఒలింపిక్స్ జరిగిందో అది ఎన్నో ఒలింపిక్స్గా నిర్వహించబడింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా. రైట్, 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది అనేది కూడా క్వశ్చన్ అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. యూఎస్ఏలో జరుగుతుంది, లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. రైట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఊరికే స్కిప్ చేసుకుంటూ పోతే సీరియస్నెస్ అనేది ఉండదు, ఊరికే జాబులు రావు అనమాట. రైట్, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఉన్న క్వశ్చన్కు కరెక్ట్ ఆప్షన్ అయితే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీగా చెప్పడం జరిగింది అనమాట. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామా. రైట్, ఇక్కడ చూస్తే మనకు డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్, బ్రిటిష్ యొక్క వాళ్ళ పరిపాలనలో మనకు ఏ చట్టం, అండర్ విచ్ యాక్ట్ వాజ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డయార్కీ సిస్టమ్ ఇన్ ద ఇండియన్ ప్రావిన్సెస్ ఎస్టాబ్లిష్. డయార్కీ సిస్టమ్. రైట్, సో ఇక్కడ మళ్ళీ చూస్తాం డయార్కీ వ్యవస్థను ఏర్పాటు చేసిన చట్టం ఏది సార్ అని అడిగాడు అనమాట. ఎక్కడికి పోడండి, మీరు గమనించండి. ఇది 4వ సెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అస్సలు స్కిప్ చేయకూడదు. ఏదో నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాకు డబ్బులు వస్తాయని కాదు మీరు చూస్తే. రైట్, సో ఇన్ఫర్మేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నేను ఇక్కడ ఇస్తున్నాను. ఈ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు రేపు జాబ్ తెచ్చిపెడుతుందండి. రైట్, మీరు ఆల్ ది వే ప్రతి సబ్జెక్టు చదివేంత టైము మీకు లేదు. సో స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ లేనంటే ఈ అంశాలు ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నాడు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం గమనించాలన్నమాట. రైట్, సరే మరి ఇక్కడ డయార్కీ సిస్టమ్ అనమాట. డయార్కీ సిస్టమ్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే డయార్కీ సిస్టమ్ అంటే ఏంటి అది చాలా మందికి తెలియదండి. డయార్కీ సిస్టమ్ అంటే ఊరికే బట్టి కొట్టి చదువుకోవడం తప్ప ఇంకేం ఉండదు. నాకు కూడా చాలా వరకు తెలియదు అనమాట. బట్ ఇప్పుడు నేను తెలుసుకొని మీకు చెప్తున్నా డయార్కీ సిస్టమ్ అంటే ఏంటి. అయితే మన బ్రిటిష్ మన ఇండియాను పరిపాలిస్తున్నప్పుడు 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919లో ఏం చేసింది అంటే మనకు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ సంస్కరణల పరంగా సంస్కరణల్లో ఒక భాగంగా డయార్కీ అనే ఒక సిస్టాన్ని తీసుకొని వచ్చింది. ఇదేంటంటే ద్వంద్వ పరిపాలనా వ్యవస్థ అని మనం తెలుగులో కూడా చెప్పుకుంటాం. ఏం సార్? ద్వంద్వ పరిపాలనా వ్యవస్థ అన్నమాట డయార్కీ అంటే. సరే, మరి ద్వంద్వ పరిపాలన అన్నాం సార్, మరి ద్వంద్వ పరిపాలన అంటే ఏంది? బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ద్వంద్వ పరిపాలనలో అంటే కొన్ని పవర్స్, అధికారాలు మన భారతీయులకు, భారతదేశంలో ఉన్న ప్రావిన్షియల్ స్టేట్స్కు అధికారాలు ట్రాన్స్ఫర్ చేసి కొన్ని మీరు చూసుకోండి, కొన్ని మేము చూసుకుంటాము. లైక్ ఇప్పుడు డిఫెన్స్ ఇలాంటి పెద్ద పెద్ద రాజకీయాలన్నీ మేము చూసుకుంటామని బ్రిటిష్ వాళ్ళు చెప్పి మిగిలినవి ఏమన్నా ఉంటే నార్మల్గా ఈజీగా చూసుకోగలిగిన మీరు చూసుకోండి, ఇలా నిదానంగా చూసుకుంటూ పోతుంటే మేము వెళ్ళేటప్పుడు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి వెళ్తాము, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, ఫస్ట్ ఇది చూసుకోండి అనేసి కొన్ని అధికారాలు, కొన్ని వ్యవహారాలు మొత్తము ఈ యొక్క మన ఇండియన్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ప్రావిన్షియల్ స్టేట్స్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ యొక్క సిస్టమ్ను మనకు డయార్కీ సిస్టమ్ అని కూడా మనం చెప్పుకుంటామండి. 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా ఇది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్, దీనిని రివ్యూ చేసేదానికోసమే మనకు సైమన్ కమిషన్ అనే ఒక కమిషన్ను కూడా వేస్తారు. ఒక 10 సంవత్సరాల కోసం ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ అంటే 10 సంవత్సరాల తర్వాత ఒక రివ్యూ జరగాలి అనే ఒక సిస్టమ్ పెట్టారనమాట. దాంట్లో అందుకు సైమన్ కమిషన్ తర్వాత 1927లో రావడం జరుగుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలండి. రైట్, డయార్కీ సిస్టమ్ అంటే దాని వెనకాల రీజన్ ఇదే. ఊరికే బట్టి కొట్టి ఊరికే ఎట్లా పడితే చదివితే అంటే వర్కౌట్ అయ్యేది కాదనమాట డయార్కీ సిస్టమ్ అది. రైట్, సరే, మరి ఇది కరెక్ట్ ఆప్షన్ అయితే మరి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఈ డయార్కీ సిస్టమ్ మనకు ఇంకోటి వచ్చేసి మాంటేగు చేమ్స్ ఫోర్డ్ సంస్కరణలు అని కూడా ఈ యొక్క 1919 సంస్కరణలు మనం చెప్పుకుంటామండి. గవర్నమెంట్ యాక్ట్ ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చో మాంటేగు చేమ్స్ ఫోర్డ్ అంటే మాంటేగు అనే అతను సెక్రటరీ అనమాట. మన ఇండియన్ సెక్రటరీగా మనం చెప్పుకోవచ్చు ఎక్కడ బ్రిటిష్ కౌన్సిల్లో. రైట్, సో ఇక్కడ చేమ్స్ ఫోర్డ్ వచ్చేసి మన గవర్నర్ జనరల్గా కూడా ఆ రోజుల్లో చెప్పుకోవచ్చు.
గవర్నర్ జనరల్గా. అందుకే వీళ్ళిద్దరు కలిసి చేశారు కాబట్టి దీన్ని మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలని కూడా ఇంకొక పేరుతో పిలవడం జరుగుతుంది, రైట్? సో పని ఉంది, ఇంకేమైనా చిన్న చిన్న పనుల నుండి స్కిప్ చేసిపోతామంటే ఇంకా అసలు చూడొద్దు ఇలాంటి వీడియోస్. చాలా సీరియస్గా మీరు ప్రిపేర్ అయినారంటే మంచిగా జాబ్ అనేది మీకే వస్తుంది, అది గ్యారంటీ ఇస్తారు, రైట్? సరే, దీని తర్వాత మనకు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఏం చెప్తుంది సార్ అంటే ఇది మింటో మార్లే సంస్కరణలు అని కూడా మనం చెప్పుకుంటాం. మింటో మార్లే సంస్కరణలు అనమాట. సార్ ఈ మింటో మార్లే సంస్కరణలు ఏం చేసింది సార్? అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే కమ్యూనల్ ఎలక్టోరేట్ అనేసి సిక్కులకు కావచ్చు కొంతమందికి సపరేట్గా వాళ్ళకు ఎలక్షన్స్ అంటే వాళ్ళకి సపరేట్గా ఎలక్షన్స్ అనేది ఉండాలని కమ్యూనల్ ఎలక్టోరేట్ ఒక సిస్టమ్ను తీసుకొని వస్తుందండి 1909. ఏం సార్? కమ్యూనల్ ఎలక్టోరేట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ను మొట్టమొదటిసారిగా తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇదే 1909 అనే ఒక ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో భారతీయులకు వాళ్ళ బ్రిటిష్ కౌన్సిల్ అంటే ఏదైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుందో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతీయులకు ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించదంట. రండి మీరు కూడా పార్టిసిపేషన్ చేయండి. ఇక ఈ దేశంలో మీరు కొన్ని అంశాల మీద ఎక్కువ పార్టిసిపేషన్ మీదే ఉండాలి అని అక్కడ ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించడం, ఎక్కువ మెంబర్స్ని యాడ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ కౌన్సిల్లో. ఇది 1909 మనకు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ తెలియజేస్తుంది అనమాట. సరే, ఇంతకంటే ఎక్కువ డెప్త్ వద్దండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏమంటాం సార్ అంటే మనం జిరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం యొక్క జిరాక్స్ కాపీ అని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నైతే ఇది సంస్కరణలు మన భారత రాజ్యాంగంలో చాలా వరకు సంస్కరణలన్నీ ఈ యొక్క 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ నుంచి తీసుకొని రావడం జరుగుతుంది అనమాట, రైట్? ఇది మనం గుర్తించాలి. సరే, మరి ఇదే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935లో బైకామెరల్ సిస్టమ్ అని కూడా చెప్పుకుంటాము. బైకామెరల్ సిస్టమ్, రైట్? అంటే ఇది ఒక ద్విసభా విధానం అని చెప్పుకోవాలి. ద్విసభా విధానం, బైకామెరల్ అంటే ద్విసభా విధానం. సరే, మరి ద్విసభా విధానం అంటే ఏంటి సార్ అంటే నథింగ్ ఎల్స్ అంటే లోక్సభ, రాజ్యసభ, అప్పర్ హౌసు, లోయర్ హౌసు ఇదే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. ద్విసభా విధానం. ఒకటి డయార్కీ సిస్టమ్, ద్వంద్వ పరిపాలన. బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తారు కొన్ని అంశాలు, మెయిన్ అంశాలు తీసుకొని. మన ఇండియన్ ప్రావిన్సెస్ పరిపాలిస్తాయి కొన్ని వాళ్ళు పరిపాలించని వాళ్ళు తీసుకునే అంశాలు మనము పరిపాలిస్తాం. దాన్ని ద్వంద్వ పరిపాలన అంటాం. కానీ ఇది ద్విసభా విధానం. ఒక దాంట్లో బిల్లు ప్రవేశపెడితే రెండోది కూడా ఆమోదం చెందిన తర్వాత మనకు అది యాక్ట్గా తయారవుతుంది, చట్టంగా తయారవుతుంది అనే ఒక సిస్టమ్ను 1935లో తీసుకొని రావడం జరిగింది. దీన్ని ద్విసభా విధానం అని కూడా చెప్పుకుంటాము. ఇది మనం గమనించాలన్నమాట, రైట్? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇక చార్టర్ యాక్ట్ 1833 ఏం చెప్తుంది సార్? 1833 చార్టర్ యాక్ట్ ఏం చెప్తుంది సార్ అంటే నథింగ్ ఎల్స్. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇది మనకు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా, ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని రెగ్యులేషన్స్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అనమాట. ఇష్టం వచ్చంటే వ్యాపారాలు చేసుకుంటే బాగుండదు రబ్బా, మీ వ్యాపారాలు కొంచెం కుదించండి. లైక్ చైనాతో వ్యాపారం చేసుకుంటున్నారు, చైనాతో వ్యాపారం అనేది కట్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి. ఇలాంటి కొన్ని రెగ్యులేషన్స్ అనేది రిస్ట్రిక్షన్స్ అనేది మనకు బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద చేస్తుంది అనమాట 1830 చార్టర్ యాక్ట్లో. ఎంతకంటే ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో, రైట్? సరే, మరి చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1919 అండి, మనం గుర్తుంచుకోవాలి. కొంతమంది అంటున్నారు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఆన్సర్ చెప్పట్లేదు సార్ అని. మరి ఎక్స్ప్లెనేషన్లో అంత చెప్పిన తర్వాత ఇంకా ఆన్సర్ మీరే గమనించాలి. సరే, మరి ఆజాద్ హిందూ ఫౌజ్ వాజ్ ఆల్సో నోన్ యాజ్ అన్నారు. ఆజాద్ హిందూ ఫౌజ్. ఆజాద్ వాట్ ఈస్ మీన్ బై ఆజాద్? స్వతంత్రంగా. హింద్ అంటే ఏంది? మన ఇండియా. ఫౌజ్ అంటే ఏంది? సైన్యం, రైట్? ఇండియాను స్వతంత్రంగా చేసేదానికి, ఇండియాకు స్వాతంత్రాన్ని ఇచ్చేదానికి పోరాడే సైన్యాన్ని ఆజాద్ హిందూ ఫౌజ్ అని మనం చెప్పుకుంటాం అనమాట. ఆ వర్డ్లో మీనింగ్ అదండి, రైట్? సో ఆ వర్డ్లో మీనింగ్ అది. అసలు ఆ పేరు చెప్పుకుంటేనే గూస్బంప్స్ రావాలా. సో దీన్ని మనము ఇండియన్ నేషనల్ ఆర్మీ అని కూడా చెప్పుకుంటామండి. ఇండియన్ నేషనల్ ఆర్మీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సింగపూర్లో ఉంది. సింగపూర్లో అప్పుడు ఆ రోజుల్లో సింగపూర్ నుంచి బేస్ చేసుకొని ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. సరే, ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ మన ఇక్కడ ఆన్సర్ అయితే ఇక్కడే తెలిసిపోయింది, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని. మరి హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ సార్ అంటే మనకు నాట్ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ టేక్ ఓవర్ చేసుకుంటాడు.
బట్ బిఫోర్ దట్ వచ్చేసి మోహన్ సింగ్ అనే ఒక అతను ఉంటాడండి. వన్స్ అపాన్ ఎ టైం బ్రిటిష్ ఆర్మీలో పనిచేశారు ఈయన. తర్వాత మనకు అక్కడ నుంచి వదిలిపెట్టేసి మనకు జపాన్ ఏదైతే ఉందో, ఆ రోజుల్లో జపాను బ్రిటిషు వైరల్, చాలా శత్రువులు. సో జపాను మన ఇండియన్స్ను, అంటే బ్రిటిష్ తరపు నుంచి పోరాడుతున్న మన ఇండియన్స్ను ఖైదీలుగా పెట్టేస్తాను మలాయా అలాంటి దేశాల్లో, అంటే ఆ ప్లేసెస్లో, రైట్. సో ఆ ఖైదీల దగ్గరికి పోయి జపాన్తో మాట్లాడి, అరే బాబు నేను మీకు మిత్రులం రా, నువ్వు బ్రిటిష్కు అగేన్స్ట్గా పోరాడుతున్నావు, మా దేశ స్వాతంత్రం కోసం మేము కూడా బ్రిటిష్కి అగేన్స్ట్గానే పోరాడుతున్నాం. ఎవరైతే నువ్వు బందీలుగా చేసి పెట్టినారో వాళ్ళు మా భారతీయులు రాబాయి, ఆ భారతీయులు మాకు ఇచ్చేసినామంటే మేము వాళ్ళతో సైన్యం తయారు చేసుకొని మీ సహకారాలతో మళ్ళీ పోయి యుద్ధం చేస్తాం బ్రిటిష్కు అగేన్స్ట్గానే అని వాళ్ళకు కన్విన్స్ చేసి, సింగపూర్ వాళ్ళను, అంటే ఎవరిని, జపాన్ వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ఖైదీలను, యుద్ధ ఖైదీలను రిలీజ్ చేసి 1942 అనుకుంటా, 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఒక ఆర్మీని అనేది ఏర్పాటు చేసి, దీని తర్వాత మన సుభాష్ చంద్రబోస్ అనేది ఒక మెయిన్ లీడర్గా ఎదగడము, దేశం వదిలి పారిపోయి అక్కడ ఉండడము, ప్లస్ ఇక్కడికి చేరుకోవడం. ఈ మోహన్ సింగ్ నుంచి రాజ్ బిహారీ బోస్ అనే ఒక అతను ఉంటాడండి. ఆ రాజ్ బిహారీ బోస్ కూడా ఇందులో ఒక పార్ట్గానే ఉంటాడు. రాజ్ బిహారీ బోస్ దగ్గర నుంచి ఆజాద్ హిందూ ఫౌజ్ అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని టేక్ ఓవర్ చేసుకొని అతని నాయకత్వంలో, రైట్, ఎక్కడ మణిపూర్, ఇంఫాల్ అని ఉంటుంది. సో ఇలాంటి ఏరియాల్లో మనకు ఇండియన్ నేషనల్ ఆర్మీని లాంచ్ చేస్తాడు అనమాట, దించుతాడు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ ది స్టోరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ అనమాట. యూ మస్ట్ నో ఇట్, రైట్. సరే మరి చూద్దాం. ఇంకా ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏముందంటే ఇంకా వేరే విషయాల గురించి మనం చెప్పుకుందాం. కాన్సెప్ట్ మీరు మొత్తం అంతా చరిత్ర చదవాలంటే ఇంకా పోతారు, అంత డెప్త్ ఉంటుంది, మీకు వర్కౌట్ కాదు. ఏ క్వశ్చన్లు ఎక్కడ అడుగుతున్నాడు, ఏ అంశాలు ఎలా పడతాయండి, చాలా డిఫికల్ట్గా ఉంటాయండి, రైట్. సో ఎవరైతే ఇనిషియల్గా మీరు ప్రిపేర్ అవుతున్నారో, రైట్, ఒకవేళ ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం 100% ఇది వర్కౌట్ అవుతుందండి మీకు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు దాదాపుగా 1866లో మనకు ఎవరు, దాదాభాయ్ నౌరోజీ అనేసి, ఈయన ఏం చేస్తాడు సార్ అంటే, ఈయన లండన్కి వెళ్తాడు అనమాట, ఇంగ్లాండ్కి వెళ్తాడు. ఇంగ్లాండ్కి వెళ్ళి ఇంగ్లాండ్లో ఏం చేస్తాడు సార్ అంటే, లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేసి ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. మన ఇండియన్స్ వాళ్ళ కోసం అక్కడ ఒక అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అది మనకు దాదాబాయి నౌరోజీ ఏర్పాటు చేస్తారండి ఈస్ట్ ఇండియా కంపెనీ. బట్ దాదాబాయి నౌరోజీ గురించి చెప్పుకుంటే చాలా ఉంది. బ్రిటిష్ పార్లమెంట్లో మొట్టమొదటిగా ఎంపికైన మనకు ఇండియన్ ఎంపీగా కూడా మనం చెప్పుకోవచ్చు బ్రిటిష్ పార్లమెంట్లో. ఇది మనం గుర్తించాలి, రైట్. ఇండియన్ ఎవరు సార్ ఎంపికైంది బ్రిటిష్ పార్లమెంట్లో అంటే దాదాబాయి నౌరోజీగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సరే, ఆఫ్టర్ దట్ మనము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏముందండి, 1885లో ఎస్టాబ్లిష్ అవుతుందండి. మనకు ఏవో హ్యూమ్ అనే ఒక అతను ఎస్టాబ్లిష్ చేస్తాడు. దానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా WC బెనర్జీ అనే అతను మనకు ఫస్ట్ ప్రెసిడెంట్గా ఎంపిక కావడం జరుగుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము కాస్త గవర్నమెంట్ కన్విన్స్ చేసి మన పనులు మనం చేసుకుందాము అనే యాటిట్యూడ్ పెట్టుకొని ఏర్పాటు కావడం జరిగింది అనమాట దీనికి, రైట్. సరే, మరి థియోసాఫికల్ సొసైటీ అనేది 1875లోనే మనకు మేడం ఎవరు సార్, మేడం బ్లావెట్స్కీ అనే ఒక ఆమె ఉంటుంది. బ్లావెట్స్కీ అని ఇక్కడ వాళ్ళు కాదు, రైట్. బ్లావెట్స్కీ ఇక్కడ వాళ్ళు అయితే కాదు, రైట్. కల్నల్ ఆల్కాట్, రైట్. ఆల్కాట్, ఇంకా వేరే పేర్లు ఇవి పెద్ద పేర్లే కానీ మనకు అవసరం లేదు. ఆల్కాట్ వీళ్ళిద్దరు కలిసి మనకు 1875లో ఎక్కడ సార్ అంటే దాదాపుగా న్యూయార్క్లో ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీ అంటే ఆత్మీయ సభ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేర్ ఆఫ్టర్ వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి మన ఇండియాలో మద్రాస్ దగ్గరికి వచ్చేసి, మద్రాస్ దగ్గర మనకి అడయార్ అని ఉంటుంది. ఈ అడయార్ అనే ప్లేస్లోకి వచ్చి ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీస్ ఆల్ ఆర్ ది మనకు ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇలాంటి క్వశ్చన్స్కు. మేబీ రేపు ఈ క్వశ్చన్ అడిగితే అడగచ్చు, అంటే ఏ ఇయర్లో ఏర్పడింది అని అడగచ్చు, ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంది అని అడగచ్చు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి అడగచ్చు, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ గురించి అడగచ్చు. ఇక్కడే అడుగుతాడండి నాకు తెలుసు ఖచ్చితంగా. మీరు మాత్రం ఖచ్చితంగా వీటిని ఫాలో అయినారంటే ఖచ్చితంగా జాబ్ మీకు వస్తుంది.
కావాలంటే ఎస్ఎస్సి జీడీలో ఎవరైతే మన కోర్సులు తీసుకొని నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నా ఫాలోయింగ్ అంటే నేను చెప్పినట్టు ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ ఆర్ స్మాల్ బెలూన్ షేప్డ్. బెలూన్ అంటే ఎట్లుంటుంది, మనం ఊపితే బెలూన్ గుండ్రంగా ఉంటుంది. బెలూన్ షేప్డ్ స్ట్రక్చర్ అండ్ విచ్ హ్యావ్ ది లీస్ట్ రూట్ ఇన్ ది రెస్పిరేటరీ సిస్టమ్. లీస్ట్ రూట్ రైట్. సో బెలూన్ ఇంత ఉంటుంది అబ్బా, బెలూన్ మూతి దగ్గర ఇంతే కదా రూట్, బుడ్డగా అంటే ఊపిన తర్వాత చిన్న రూట్ వస్తుంది, మొత్తం అంతా బెలూన్ వస్తుంది, అవును కదా రైట్, మూతి దగ్గర రైట్. సో సేమ్ అట్లనే అడిగాడు అనమాట, అంతే ఏం లేదు. చిన్న బెలూన్ ఆకార నిర్మాణాలు మరియు శ్వాసకోశ వ్యవస్థలో అతి తక్కువ మార్గాన్ని కలిగి ఉన్నట్టు ఏంటి అంటే అవి ఏంటి సార్ అంటే డయాఫ్రమ్. అంటే ఇది శ్వాసకోశకు సంబంధించింది కాదు డయాఫ్రమ్ అనేది రైట్. సో ఇక్కడ బ్రాంచి అని, అల్వియోలి అని, బ్రాంచియోల్స్ అని ఒక 3 రకాలుగా మనకు మన రెస్పిరేటరీ సిస్టంలో శ్వాసకోశ విధానంలో ఇలాంటి కొన్ని పదాలు మనం చెప్పేదానికి ఉంటాయండి. సో ఇక్కడ చెప్పేదానికంటే నేను మీకు ఒక డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఉత్తమంగా భావిస్తాను అనమాట రైట్. సో మనము ఇక్కడ చూస్తే మనకు రెస్పిరేటరీ సిస్టమ్ మనం మామూలుగా ముక్కు నుంచి కావచ్చు, మనకు నోటి నుంచి కావచ్చు, మనం తీసుకోవచ్చు అండి రైట్. ఇక్కడ నుంచి తీసుకున్నాము, ఇది శ్వాసకోశ నాళం ఇది అనమాట. ఈ నాళం నుంచి దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ట్రాకీ అంటాం. ఏమంటాం? ట్రాకీ. సో ఇది మనం గుర్తుంచుకోవాలి, శ్వాసకోశ నాళం అనమాట ఇది రైట్. సో ఈ ట్రాకీ నుంచి మనకు ఎక్కడికి వస్తుంది సార్ అంటే ఈ లంగ్స్ ఉంటాయి అనమాట. 2 లంగ్స్ ఉంటాయి 2 విధాలుగా రైట్. సో ఈ లంగ్స్కి వెళ్తుందండి, మనం ఏదైతే పీల్చుకుంటామో గాలి ఈ లంగ్స్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అంటే కామన్గా వచ్చేసి మనకు బ్రాంచియోస్ అనేసి మనకు ఒక అక్కడి నుంచి రూట్ అనమాట, పెద్ద రూట్స్, పెద్ద వేర్లు అనుకో. ఒక చెట్టు తీసుకుంటే చెట్టు కింద పెద్ద వేర్లు, ఆ వేర్ల లెక్కనే ఉంటుంది ఇది, మామూలుగా గమనించినట్టు అట్లే ఉంటుంది. పెద్ద వేర్లు, ఆ మొదలు వేర్లు ఏమవుతామంటే వాటిని బ్రాంకీస్ అంటాం రైట్, బ్రాంచెస్ అంటాం. దాని తర్వాత వచ్చేసి మనకు అక్కడ నుంచి ఇంకా మళ్ళీ చిన్న వేర్లు వాటికి సపరేట్ చేసుకుంటూ చిన్న వేర్లను ఏమంటామంటే బ్రాంచియోల్స్ అంటాం. ఈ చిన్న వేర్ల నుంచి బుడపల్లాగా అక్కడ చిన్నటి బుడపల్లాగా అంటే బెలూన్ లాగా, ఇందాక మనం చెప్పుకున్నా బెలూన్ లాగా ఉంటాయండి. వాటిని అల్వియోలి అంటాం అనమాట. ఏం చేస్తారు సార్ ఈ అల్వియోలి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంటే ఏం ఎక్స్చేంజ్ చేస్తారు సార్? ఒక పక్క మన బాడీలోంచి ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యి బయటికి ఎప్పుడు పోవాలని ఆలోచించుకుంటే కార్బన్ డైఆక్సైడ్ను, ఇంకొక పక్క లోపలికి పోవాలా అనేసి ఒక ఆక్సిజన్ అక్కడ ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. ఆక్సిజన్ లోపలికి పోతుంది, బ్లడ్లో కలుస్తుంది ఈ యొక్క అల్వియోలి నుంచి రైట్. సో అక్కడ ఆల్రెడీ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది, వెళ్ళిపోతుంది బయటికి రైట్. సో ఇది దీని యొక్క ఇంటెన్షన్ అదే అండి రైట్. సో ఇది మెయిన్ కథ రైట్. అల్వియోలి అంటామండి, చాలా చిన్నగా అంతే, ఇంకా బుడపల్లి. దీనికి పెద్దగా మళ్ళీ రూట్స్ ఏమి ఉండవు, షార్టెస్ట్ డిస్టెన్స్ రూట్ అనమాట అంతే ఇది రైట్. బుడపల్లాగా ఉంటాయి. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ అల్వియోలి అనేది దీనికి కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేయర్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బిలియర్డ్స్ ఆర్ స్నూకర్? మరి దీనికి ఆన్సర్ చెప్పండి, మరి చూద్దాం ఒకసారి. బిలియర్డ్స్ కానీ స్నూకర్ కానీ దీనికి సంబంధించి కరెక్ట్ పర్సనాలిటీ ఎవరు, ఈ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు సార్? చూడండి, పంకజ్ అద్వానీనా, పివి సింధు రైట్. సో మిథాలీ రాజా, నీరజ్ చోప్రా. ఐ థింక్ పివి సింధు వచ్చేసి బ్యాడ్మింటన్ అండి రైట్. మిథాలీ రాజా వచ్చేసి క్రికెట్, నీరజ్ చోప్రా వచ్చేసి అథ్లెట్ అంటే జావెలిన్ త్రో గురించి మాట్లాడుకుంటాం అనమాట రైట్. పంకజ్ అద్వానీ మనము మిగిలిన ఒకే ఒక క్యాండిడేట్ పంకజ్ అద్వానీ. బిలియర్డ్స్ కావచ్చు, స్నూకర్ కావచ్చు, ఈ ఆటగాడు అనమాట పంకజ్ అద్వానీ, గుర్తుంచుకోవాలి రైట్. సో ఇక నీరజ్ చోప్రా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఎందులో సార్? ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ అథ్లెటిక్స్లో మాట్లాడుతున్నాం. అథ్లెట్లో ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ సార్. ఇతను ఉన్నాడు సార్, ఇంకొక ఆయన ఎవరో మాకు తెలియలేదు, ఆయన పేరు ఏదో ఉంది సార్. ఆయన ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ అథ్లెటిక్స్ కాదండి రైట్. సో ఆయన వచ్చేసి మనకు ఏమంటారు, షూటింగ్ అనమాట. షూటింగ్ మామూలుగా కంప్లీట్ ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడలిస్ట్ ఎవరు సార్ గెలిచింది అంటే ఆయన పేరు ఏమో నాకు కూడా ఇప్పుడు గుర్తు రావడం లేదు. ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆయన పేరు ఏదో రైట్. సో అలా మైండ్లో ఉండిపోతుంది, గుర్తుకు రావడం లేదు. బట్ ఈయన సెకండ్ పర్సన్, బట్ ఫస్ట్ ఇన్ అథ్లెట్ రైట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏ. సరే, మరి ఇంకో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఓన్లీ కాంటినెంట్ త్రూ విచ్ ది ఈక్వేటర్ క్యాన్సర్ లైన్ అంటే
ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ లైన్ ప్రాసెస్. అంటే చూడండి క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు, చాలా మంచి బిట్ అనమాట ఇది. ఒక కాంటినెంట్ ఉందంట, అది భూమధ్య రేఖను క్రాస్ అవుతుందంట, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ను క్రాస్ అవుతుందంట, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ను క్రాస్ అవుతుంది. అంటే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 నార్త్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వచ్చేసి 23.5 సౌత్, రైట్. సో ఈక్వేటర్ వచ్చేసి 0. అంటే ఈ ఖండం పేరేం పేరు అని అడిగినాడు. వేరే ఏ ఖండాలు ఈ 3 లైన్లు క్రాస్ కావు, ఈ 3 లైన్లు వ్యాపించవు. బట్ ఒకే ఒక ఖండం ఈ 3 లైన్లు వ్యాపిస్తుంది. అది ఏ ఖండం సార్ అంటే మనకు నన్ అదర్ దాన్ ఆఫ్రికా, బ్లాక్ కాంటినెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, ఆఫ్రికా. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ రిలేటెడ్ టు సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ ఏం చేస్తుంది అబ్బా? ఆల్రెడీ ఈమె కాలం పోయింది, బట్ అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్స్. సో దట్ మనకు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ మీద కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా పడుతున్నాయి అనేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. టెన్నిసా కాదా, చింక్త్రోనా, అదేందో నాకు కూడా తెలియదు. టేబుల్ టెన్నిసా కాదు, బ్యాడ్మింటన్ అండి సైనా నెహ్వాల్. ఈమె కూడా ఒలింపిక్ మెడలిస్ట్, మనం గుర్తుంచుకోవాలా, రైట్. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఫౌండెడ్ ది యంగ్ బెంగాల్ మూమెంట్ అంట. యంగ్ బెంగాల్ మూమెంట్ అండి హెన్రీ లూయిస్ వివియన్ డిరాజియో. చాలా పెద్ద పేరు, అసలు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ కింద రాశాను, ఆ కన్ఫ్యూజన్ నేను కూడా మర్చిపోతానని. సో హెన్రీ లూయిస్ వివియన్ డిరాజియో ఇతను ఏం చేస్తాడంటే 1826లో ఇతను హిందూ కాలేజ్ కలకత్తాలో ఉంటుందండి. ఆయన ఆ హిందూ కాలేజ్కు ఇంగ్లీష్ లెక్చరరు, హిస్టరీ లెక్చరర్ అనమాట ఆయన, రైట్. సో తన యొక్క భావజాలంతో పిల్లలను ఇన్స్పైర్ చేసేవాడు, రైట్. నథింగ్ ఎల్స్, స్వాతంత్ర భావన ఆ పిల్లలను నింపేవాడు అనమాట. అదేవిధంగా మనకు యంగ్ బెంగాల్ మూమెంట్ అనే ఒక అసోసియేషన్ కూడా స్థాపించాడు 1826లో. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, రైట్. సరే, బిపిన్ చంద్రపాల్ ఎక్కడ సార్ మనకు కనిపిస్తాడంటే 1905 స్వదేశీ మూమెంట్ ఉద్యమాలలో బిపిన్ చంద్రపాల్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది, రైట్. వందే మాతరం అని ఇలాంటివి చాలా రాస్తారనమాట, రైట్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చాలాసార్లు చెప్పుకున్నాను. ఏవో హ్యూమ్ గురించి ఇందాకే మనం చెప్పుకున్నాం, సరేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. అసలు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్లు పడుతున్నాయని అర్థం చేసుకుంటారు అబ్బాయిలు. ఊరికి మనము సార్ చెప్తాన్నాడు కదా అని అలా వినుకుంటూ పోయి ఈ క్వశ్చన్లు జస్ట్ ఊరికి నోట్ చేసుకుంటే కాదు. ఇవన్నీ పీడిఎఫ్లు మనకు యాప్లో ఉంటాయి, లేదంటే వాట్సాప్ లింక్ ఉంది. ఒక వాట్సాప్ లింక్ స్పెషల్గా ఆర్పిఎఫ్ వాళ్ళ కోసమే చేసాం. ఆ వాట్సాప్ లింక్లో కూడా ఈ పీడిఎఫ్లు పెడతా ఉంటాను రెగ్యులర్గా. దట్ నాట్ అన్ ఇష్యూ. బట్ ఇక్కడ మనము ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఏ టాపిక్ల నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయని అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి, రైట్. సరే, మరి హూ చేస్ ది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్లో 2 హౌసెస్ జాయింట్ సిట్టింగ్ అని ఉంటుంది అనమాట, రైట్. పంచాయతీ చేస్తారు. ఒకవేళ లోక్సభకు, రాజ్యసభకు ఏదైనా బిల్లు చట్టం కావాలి అంటే ఫస్ట్ లోక్సభకి వెళ్ళాలి, దాని తర్వాత లోక్సభ పాస్ చేసి రాజ్యసభకి వెళ్ళాలి. చెప్తాను చూడండి, పార్లమెంటు లోక్సభకి వెళ్ళాలి ఏదైనా బిల్లు, దీని తర్వాత ఇది పాస్ అయిన తర్వాత రాజ్యసభకు వెళ్ళాలి. రాజ్యసభ పాస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ వెళ్ళి అక్కడ సంతకం పెడితే అయిపోయింది, అది చట్టం అయిపోయింది. బిల్లు కాస్త చట్టం అవుతుంది. సరే, మనం ఒప్పుకుందాం. సరే, మరి ఏదైనా బిల్లు లోక్సభ పాస్ చేసిందబ్బా, రాజ్యసభకు అది ఒప్పుకోదు, ఏమైనా చేయాలా, నేనైతే ఒప్పుకొని అంటది. అప్పుడు ఏం చేస్తారు మరి? ఎవరు సార్ ఇక్కడ కన్విన్స్ చేసేది? ఎవరండి? ప్రెసిడెంట్ ఏమంటారు, అరే మీ పంచాయతీలు ఏదో ఉంటే పెట్టుకొని రాను ఆయన, ఇద్దరు కలిసి కూర్చొని పంచాయతీ చేసుకొని మళ్ళీ రాని, మళ్ళీ తేండి బిల్లు, నేను సంతకం పెడతా అంటారు. సరే, మరి ప్రెసిడెంట్ చెప్పినాడు కదా, హూ కాల్డ్ ఫర్ జాయింట్ సిట్టింగ్ ఇన్ లోక్సభ అని అడుగుతాడు, అంటే ఇన్ పార్లమెంట్ అని అడుగుతాడు. హూ కాల్ ఫర్ జాయింట్ సిట్టింగ్ అంటే ప్రెసిడెంట్ చెప్తాడు, మీదేమన్నా పంచాయతీ ఉంటే చేసుకుంటారా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, సంతకం పెట్టాలా, బిల్లు క్లియర్ చేస్తే నేను సంతకం పెట్టి నేను వెళ్ళిపోతాను, పని చేసుకుంటాను ఏంటి ప్రెసిడెంట్ అంటారు. సో అలాంటప్పుడు ఈ పంచాయతీ ఈయన చెప్తారు మీరు, కానీ ఈ పంచాయతీకి అధ్యక్షత వహించేది ఎవరు సార్ అంటే లోక్సభ స్పీకర్ అనమాట. ఈయన అధ్యక్షతన ఈ యొక్క జాయింట్ సిట్టింగ్ అనేది కూర్చొని ఇద్దరు పంచాయతీల్లో కూర్చొని సెటిల్ చేసుకుంటారు అనమాట, రైట్. సో దీన్నే మనం జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అని చెప్పుకుంటాం అనమాట. లోక్సభ, రాజ్యసభ వాళ్ళు ఇద్దరు కూర్చొని ఇంకా బిల్లు పాస్ చేసుకునేదానికి ఏదైనా అక్కడ చేసుకుంటారు, రైట్. సరే, మరి ఒకసారి ఈ పంచాయతీ తెగిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గరికి పోయి అక్కడ సంతకాలు పెట్టి పోతారు. ఈ మాత్రం అయితే మీరు అర్థం చేసుకోవాలండి. ఈ జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనకు ఆర్టికల్ నెంబర్ 108 నుంచి తీసుకొని రావడం జరుగుతుందండి భారతదేశ రాజ్యాంగంలో. ఇదే జాయింట్ సిట్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకు ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరుగుతుంది సార్ అంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకొని రావడం జరుగుతుంది.
ఆస్ట్రేలియా. సరే మరి సార్ ఈ జాయింట్ సిట్టింగ్లో ఆ మినహాయింపు ఏమన్నా ఉందా? అన్ని బిల్లులు జాయింట్ సిట్టింగ్కి వెళ్తాయా? ఏమన్నా రాజ్యసభ ఒప్పుకోకపోతే అంటే వెళ్ళవు. మనీ బిల్లు వెళ్ళదు. మనీ బిల్ ఏ బిల్ అయితే మనీ రిలేటెడ్ ఉంటుందో ఆ బిల్లు వెళ్ళదండి. ఈ బిల్లు రాజ్యసభ పాస్ చేసినా చేయకపోయినా 14 రోజుల లోపల అది పాస్ అయినట్టే లెక్క. ప్రెసిడెంట్ సంతకం పెడతాడు. సరే మరి మనీ బిల్లు ఒకటేనా సార్ అంటే అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు కూడా వెళ్ళదండి. జాయింట్ సిట్టింగ్ చేసేదానికి అవకాశం ఉండదు. ఇద్దరూ పాస్ చేయాల్సిందే. ఇది ఒక లెక్క అనమాట. రాజ్యాంగ సవరణ చట్టం అనేది 2/3 వంతు మనకు ఇది కావాలి, మెజారిటీ కావాలి. బట్ ఇక్కడ ఏదైనా లోక్సభలో జాయింట్ సిట్టింగ్ చేసుకుని ఒప్పందాలు ఒప్పుకున్న తర్వాత జస్ట్ సాధారణ మెజారిటీతోనే ఆ బిల్లు పాస్ అవుతుంది. కానీ ఇక్కడ అది వర్తించదు. కాబట్టి ఈ జాయింట్ సిట్టింగ్కు అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, మనీ బిల్లు కావచ్చు పోవు అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. రైట్. సరే మరి ఇంకా వేరే ఏమైనా చెప్పుకుందామా? అవసరం లేదు ఇక్కడ. సరే మరి కామెంట్ సెక్షన్లో తెలియచేయాలబ్బా. ప్రజెంట్ లోక్సభ స్పీకర్ ఎవరు? హూ ఇస్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రజెంట్ రైట్ నౌ? గుర్తుంచుకోండి. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇవి జాగ్రఫీలో అడిగాడండి. జాగ్రఫీలో ఖచ్చితంగా మీరు గమనించారంటే ఫిజికల్ జియోగ్రఫీ నుంచి దట్టు వరల్డ్ జియోగ్రఫీలో నుంచి మంచి క్వశ్చన్స్ పడుతున్నాయి. సముద్రాల నుంచి కావచ్చు, లేదంటే ల్యాండ్ ఫార్మ్స్ గురించి కావచ్చు, ఇలాంటివి మాత్రం బాగా పడుతున్నాయండి. మనం అర్థం చేసుకోవాలి. రైట్. సరే మరి చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సపరేట్స్ కాంటినెంట్ ఫ్రమ్ నార్త్ అమెరికా టు అండ్ రష్యా? సార్ మరి ఇక్కడ నార్త్ అమెరికా ఉంది, రష్యా ఉంది. రైట్. సో అవి రెండు కనెక్టెడ్, దగ్గరలోనే ఉంటాయి, చాలా దగ్గరలోనే ఉంటాయి. సో ఆ మధ్యలో ఒక సంధి పోతుంది సార్, జలసంధి. ఆ జలసంధి పేరు ఏం పేరు సార్ అన్నాడు అనమాట. ఆ జలసంధి పేరు నథింగ్ ఎల్స్, బేరింగ్ స్ట్రైట్, బేరింగ్ జలసంధి. అలాస్కా అనే ఒక అమెరికా సైడ్ అలాస్కా అనే ఒక ఏరియా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఈ అలాస్కా అనే ఒక ఏరియా నుంచి ఇటువైపు రష్యా ఉంటుంది అనమాట. దీని మధ్యలో ఉంటుంది ఈ బేరింగ్ జలసంధి అనమాట. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. రైట్. సరే మరి డెడ్ సీ అనేది అత్యధికంగా లవణీయత కలిగి ఉన్న సముద్రం అని మనం డెడ్ సీగా చెప్పుకోవచ్చు. రైట్. సో మరి లారెన్స్ స్ట్రైట్ అనేది అది కూడా మనకి అమెరికాలో ఎక్కడో ఉంది, నాట్ ఏ ఇంపార్టెంట్ ఇష్యూ. బట్ పాక్ స్ట్రైట్ అనేది ఇండియాకు మరియు శ్రీలంకకు మధ్య ఈ యొక్క జలసంధి అనేది ఉండడం జరుగుతుంది. 36 కిలోమీటర్ల మధ్య వ్యవధి. రైట్. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అసలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది కాన్సెప్ట్ కింద మీరు అర్థం చేసుకున్నారు అంటే మంచి మార్కులు జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్లో వస్తాయండి. ఈ యొక్క ఆర్పిఎఫ్కు సంబంధించిన స్ట్రాటజీ ఏ విధంగా ఫాలో అవ్వాలా, స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ మనం ఏ విధంగా చేసుకోవాలి, ఏది పడితే అది ఊరికే నాకు సిలబస్ తెలుసు కదని సిస్టమ్ వచ్చినట్టు చదువుకుంటే వర్కౌట్ అయ్యేది కాదు. మనం ఎలా ఉండాలంటే తక్కువ టైంలో ఎక్కువ ఎలా ప్రిపేర్. ఆ రోజులు పోయినాయండి. ఒక బుక్ తీసుకున్నాము, మొదటి పేజ్ అయిపోయింది, రెండో పేజ్ అయిపోయింది, మూడో పేజ్ అయిపోయింది, ఇలా పేజీలు వేసుకుంటూ పోతాము. ఇవన్నీ కావు ఈ పనులు. ఆ రోజులు పోయినాయి. టెక్నాలజీ పెరిగింది, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వచ్చాయి. రైట్. సో టైం రోజుకి 24 గంటలది మనకు తక్కువ అయిపోతుంది. ఇలాంటి సమయాల్లో స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటేనే మీకు జాబులు వస్తాయి. కాంపిటీషన్ పెరిగింది. రైట్. సో చాలామంది పిల్లలు హెవీగా చదువుతున్నారండి. దయచేసి మీరు ఒక్కసారిగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ట్రెడిషనల్గా ఏదో ఒక పేజీ నుంచి 2 పేజీ 3 పేజీ ఇలా ఊరికే బట్టి కొట్టి చదువుకుంటూ పోతా అంటాం. సిలబస్ అయితే నాకు తెలుసులే, సిలబస్లో ఈ టాపిక్లు ఉన్నాయంటే వర్కౌట్ అయ్యేది కాదు. ఆ సిలబస్లో వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ అనే 2 కాన్సెప్ట్లు కింద మీకు అర్థం చేసుకున్నారంటే, వాట్ నాట్ టు స్టడీ అని మీకు తెలిసిందంటే ఇంకా హాఫ్ ఆఫ్ ది సిలబస్ మీకు కవర్ చేసుకున్నట్టే. వాట్ టు స్టడీ అని మీకు తెలిసిందంటే మ్యాక్సిమం మార్క్స్ మీరు అక్కడ తెచ్చుకున్నట్టే అనమాట. సో ఈ విషయాలను మీరు గుర్తించాలి అబ్బాయిలు. రైట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్? వెరీ ఈజీ క్వశ్చన్. ఇందులో మరి ఎక్కువ డిస్కషన్స్ ఏమవుతుందండి. ప్రెసిడెంట్ అనే అతను ఇండియన్ మనకు డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క సుప్రీం కమాండర్గా చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సరే మరి నెక్స్ట్ చూద్దాం. రైట్. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇన్ విచ్ కంట్రీ డిడ్ మహాత్మా గాంధీ ఎస్టాబ్లిష్ నాటాల్ కాంగ్రెస్ ఇన్
1894 ఆ రోజుల్లోనే 1894 ఆ రోజుల్లోనే నటాల్ కాంగ్రెస్ అని ఏదో కాంగ్రెస్ ఏర్పాటు చేసినారంట. ఎక్కడ సార్ అని అడుగుతున్నాడు, ఏ కంట్రీలో అంటే గైస్ మనకు మహాత్మా గాంధీ వచ్చేసి మనకు ఆ రోజుల్లోనే 1890sలోనే మనకు ఎక్కడికి వెళ్ళడం జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాకు వెళ్ళడం జరుగుతుంది. మనం గుర్తుంచుకోవాలి. అక్కడ దాదాపుగా 1915 వరకు అక్కడే ఉండడం జరుగుతుంది. కాబట్టి తన యొక్క రాజకీయ ఓనమాలు, రాజకీయ మొదటి అడుగులు అక్కడ వేయడం జరిగింది మహాత్మా గాంధీ. తర్వాత ఇండియాకు వచ్చి ఇండియా గురించి నేర్చుకోవడం జరిగింది రైట్. సో అక్కడ అతను సౌత్ ఆఫ్రికాలో ఈ యొక్క పని చేయడం జరిగిందనమాట, గుర్తుంచుకోవాలి. ఎక్కడ సార్? సౌత్ ఆఫ్రికాలో. మహాత్మా గాంధీ ఈజ్ ఏ లాయర్ బై ప్రొఫెషన్. హీ ఈజ్ ఏ లాయర్. వెన్ బోత్ సైడ్స్ ఆర్ అగ్రీ టు బై అండ్ బై వన్ అనదర్ గుడ్స్. అంటే నీ దగ్గర పెన్ను ఉంది, నా దగ్గర పుస్తకం ఉంది. నీ దగ్గర 2 పెన్నులు ఉన్నాయి, నా దగ్గర 2 పుస్తకాలు ఉన్నాయి. ఒక పెన్ను ఉన్నావు నాకు, ఇంకొక బుక్ ఉన్నాయి, ఒక బుక్ నీకు ఇస్తా, సరిపోయింది. నీ దగ్గర ఒక బుక్ ఒక పెన్ను ఉంటుంది, నా దగ్గర ఒక బుక్ ఒక పెన్ను ఉంటుంది. ఇద్దరం ప్రశాంతంగా రాసుకోవచ్చు సార్ అని చెప్పినాడు అనేది. ఇదే సిస్టమ్ రైట్. నీకు అవసరమైంది నేను ఇస్తాను, నాకు అవసరమైంది నువ్వు ఇయ్యి. సో ఎక్స్చేంజింగ్ ఆఫ్ గూడ్స్ అనమాట. ఇది నథింగ్ ఎల్స్. ఇది బాటర్ సిస్టమ్ అని కూడా పాత రోజుల్లో అంటాము. బట్ ఇక్కడ డబుల్ కాంబినేషన్స్ ఆఫ్ రిక్వైర్మెంట్. ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళ తగ్గట్టు ఎవరి దగ్గర ఉండేది వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడమే అంటారు. అంతకంటే ఎక్కువ ఇందులో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలినటి జస్ట్ ఊరికి కన్ఫ్యూజ్ చేసేదానికి ఇచ్చాడు తప్ప ఇంకేం లేదండి. హోస్ బర్త్డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ స్పోర్ట్స్ డే ఇన్ ఇండియా. నేషనల్ స్పోర్ట్స్ డే అనగానే మనకు గుర్తు రావాల్సిన వ్యక్తి ఎవరు సార్ అంటే మేజర్ ధ్యాన్ చంద్, ద లెజెండరీ ఎవరు సార్? లెజెండరీ హాకీ ప్లేయర్ రైట్. సో హిట్లర్ లాంటి డిక్టేటరే ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ యొక్క ఆటను చూసి, ఈ ఆటగాడిని మాకు ఇవ్వండి అయ్యా, మా జర్మనీలో ఒక ఆఫీసర్ ర్యాంక్ ఇచ్చి ఇతన్ని మా జర్మనీ తరపు నుంచి మేము ఆడించుకుంటామని ఇండియాను ఆ రోజుల్లో అడగడం జరిగిందనమాట. బట్ మేజర్ ధ్యాన్ చంద్ నో అంటే నో చెప్పేశాడు అనమాట. లేదు, నేను ఆడితే ఎగిడితే ఇండియా కోసమే ఆడతాను, దాని తర్వాత అసలు ఆడను అనేసి రైట్. సో 1929 నుంచి అనుకుంటా 58 వరకు కంటిన్యూస్గా గోల్డ్ మెడల్ గెలిచింది ఇతని ఆధ్వర్యంలో మనకి ఇండియా రైట్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఇతని యొక్క బర్త్డే ఎప్పుడు సార్? మరి ఇతని యొక్క బర్త్డే ఎప్పుడు సార్ అంటే ఆగస్టు 29 ఇది నేషనల్ స్పోర్ట్స్ డేగా కూడా మనం చెప్పుకుంటాం. అవునా కదా? నేషనల్ స్పోర్ట్స్ డే. సో ఇతని పేరు మీద ఇతనికి జ్ఞాపకార్థము, ఇతనికి సన్మానం ఇచ్చుకుంటూ ఈ రోజుల్లో ఏం చేశారంటే అత్యున్నత స్పోర్ట్స్ పురస్కారం ఏం చేశారంటే ముందు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని ఉండే. బట్ ఇప్పుడు ఏమైంది? ఆ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కాస్త మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా కూడా మారింది. రైట్ నౌ భారతదేశంలో అత్యున్నత స్పోర్ట్స్ పురస్కారం ఏది సార్ అంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మనకు గుర్తించాలన్నమాట. రైట్, నెక్స్ట్ చూద్దాం. సరే, మరి ఇంకా క్వశ్చన్ చూడండి. స్కిప్పులు చేసుకుంటూ పోతే వర్కౌట్ కాదండి. చిన్న పనులు ఉంటే మానుకొని ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ విన్నారంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. వర్కౌట్ అవుతుంది పని. సో మనకు కావాల్సింది పని వర్కౌట్ కావాలా, మంచి మార్కులు రావాలి. ఇంకా అంతకంటే ఏం చేస్తావు రైట్? జాబ్ రావాలి, వర్కౌట్ కావాలి. సో ఆల్ ది నాన్ సెన్స్, వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు అది చెప్పారు, అక్కడ చెప్పారు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో కాన్సెప్ట్ క్లియర్ చేసేదానికంటే కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారండి. అది నిజం. ఇక్కడ పాత రోజుల్లో ఏంటంటే యూ హ్యావ్ లిమిటెడ్ చాయిసే ఉండే. నువ్వు వేరే ఇంకెక్కడ అవకాశం ఉండదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చదువుకోవాలా. అక్కడే ఆ లిమిటెడ్ చాయిస్లోనే ఉండిపోతావు, నీకు ఆలోచన ఎక్కువ ఉండదు. బట్ ఇవాళ రోజుల్లో ఆన్లైన్, ఆఫ్లైన్, ఆ బుక్, ఈ బుక్, 100 రకాల బుక్కులు, 100 రకాల యూట్యూబ్ ఛానల్స్, 100 రకాలుగా మీకు గైడెన్స్ ఇచ్చేదానికి, 100 రకాలుగా మీ మైండ్లో అయితే నువ్వు ఒక్కడివే, నువ్వేం 10 మంది కాదు. నువ్వు కన్ఫ్యూజ్గా ఇంకేమవుతావు? కన్ఫ్యూజన్ చేసేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు, కాన్సెప్ట్ క్లియర్ చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు రైట్. సో కాన్సెప్ట్ క్లియర్ చేసేవాళ్ళు ఇది ఇట్లే ఉంటున్నారు అనమాట, లైట్గా తక్కువ వ్యూస్. అంటే పిల్లలకి వాళ్ళ రోజుల్లో నచ్చవు. దే నీడ్ మోర్ చాయిసెస్ బట్ దే డోంట్ వాంట్ టు వర్క్ హార్డ్ ఫర్ దట్. వాళ్ళు అన్ని చాయిస్లు ఉన్నప్పుడు ఏ చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజన్ తప్ప అక్కడ సరే దిస్ ఈజ్ గుడ్ ఫర్ మీ, ఇంకా మిగిలిన ఏదేమైనా సరే నేను ఇందులోనే వెళ్తాను అనే డిటర్మైండ్గా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అలా వెళ్ళిన వాళ్ళు మాత్రం జాబ్ కన్ఫర్మ్. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎలాగో కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి. సరే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ బికమ్ 17th స్టేట్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్? భారతదేశ సమూహంలో 17వ స్టేటుగా మనం చెప్పుకుంటాం ఏది సార్ అని చెప్పుకున్నాం. సరే, మరి ఇక్కడ మేబీ 17వ స్టేట్ అని ఇక్కడ మనల్ని అడిగాడు లాస్ట్ టైం. రేపు 22వ స్టేట్ ఏది సార్ అని అడిగితే వాట్ డూ యూ డూ? ఇక్కడ మనం బిట్టు చదువుకుంటాం కానీ 22వ స్టేట్ అని ఇంక ఈ బిట్టు రాదు.
బట్ అంశం తెలుసు మాకు ఈ స్టేట్ల గురించి అడిగాడు అనేసి. బట్ అంశం తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? వాట్ డూ వీ నీడ్ టు డూ? మనము మిగిలిన వాటి గురించి చదువుకోవాలి. మిగిలిన వాటి గురించి మనం ఎప్పుడైతే పట్టు సాధించినామో ఖచ్చితంగా ఇలాంటి బిట్లు మనకు నెక్స్ట్ వస్తాయి. మనకు తెలుసు అబ్బా బిట్లు ఎలా సెట్ చేస్తారో అలాంటి ఈ విధంగా వస్తాయి గ్యారెంటీగా, నాకు తెలుసు. రైట్? సో మిగిలిన అంశాల గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సరే, మరి ఈ మిగిలిన అంశాల గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో చూడండి, మన భారతదేశంలో స్వతంత్రానికి వచ్చేటప్పటికి 14 రాష్ట్రాలు ఉన్నాయి, 14 స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని ఉండే? 14 స్టేట్స్ ఉండే. అయితే మనకు ఏం జరిగింది అంటే 1953కి వచ్చేసరికి మనకు మనకు ఆంధ్ర రాష్ట్రం వచ్చేసి మనకు తమిళనాడు నుంచి డివైడ్ అవుతుంది. రైట్? ఆఫ్టర్ దట్ ఏమవుతుంది అంటే 1956లో మొట్టమొదటిసారిగా లింగ్విస్టిక్ లాంగ్వేజ్గా లాంగ్వేజ్ స్టేట్గా భాషా ప్రాతిపదిక విధానంగా మనకు మొట్టమొదటి రాజ్యంగా డివైడ్ కావడం జరుగుతుంది 1956లో. రైట్? సో మరి ఇప్పుడు 1956 గురించి మనం మాట్లాడుకుంటే ఇది మన మొట్టమొదటి రాష్ట్రంగా డివైడ్ అయిపోతుంది. సరే, పోదాం, వదిలిపెట్టుకుందాం. రైట్? సరే, మరి ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి 1960లో ఇక్కడ మనకు 1956 మనకు ఇక్కడ మరి 17th స్టేట్ అని మనకు హర్యానా ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకు డివైడ్ అయింది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. మనకు ఇండియన్ యూనియన్లో డివైడ్ అయిన స్టేట్. సరే, పోనీ మనకు ఒక సీక్వెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటామండి. ఆంధ్ర, రైట్? మనకు ఆంధ్ర అంటే ఏఎన్ తీసుకోండి. ఆంధ్ర ఫస్ట్ మనకు ఈ డివైడ్ అయిన సీక్వెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆంధ్ర, రైట్? ఆంధ్ర. సరే, ఏ గుర్తుపెట్టుకుందాం, రైట్? మనకు లేదంటే తెలుగులో మాట్లాడుకుందాం. ఆగు, రైట్? ఆంధ్రప్రదేశ్. తర్వాత నెక్స్ట్ డివైడ్ అయింది అంటే గుజరాత్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సార్ అంటే నాగాల్యాండ్, రైట్? ఆగు నాగా అంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, నాగా, రైట్? సరే, మరి ఆగు నాగా. హరి అంటే హర్యానా, రైట్? హరి ఏం చేసినాడు? ఈ హరి పోయి హెచ్పి పంప్ సెట్ దగ్గరికి పోయి ఎక్కడికి పోయినాడు? హెచ్పి పంప్ సెట్ దగ్గర పోయి పెట్రోల్ పట్టించుకుంటా ఉన్నాడు. పెట్రోల్ పట్టించుకుంటానప్పుడు జోబులో చూసే సునీల్ కదా ఆ సినిమాలో, మల్లేశ్వరి సినిమాలో జోబులో చూసే పాకెట్ ఉండదు, డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? డబ్బు అంటే ఏంది? మనీ. సరే, ఈ మనీ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ పెట్రోల్ బంకు అధికారి వచ్చేసి ఇతను ఏం చేస్తాడంటే మనకు 3 టైమ్స్ మెగా వెహికల్స్కు ఏం చేస్తాడంటే నువ్వు పెట్రోల్ పట్టు, ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి పంపిస్తానని అంటారు అనమాట. అయితే పట్టినాడు పాపం, మెగా ట్రక్కులకు పట్టినాడు, బాగా టైం పట్టింది కాబట్టి సిక్కిపోయినాడు అనమాట. రైట్? సిక్కిపోయినాడు అనమాట. సిక్కిపోయి ఆ తర్వాత ఏం చేసినాడు అంటే ఆ తర్వాత వచ్చే రాష్ట్రాల గురించి మనకు మిజోరాం అనే ఒక రాష్ట్రం వస్తుంది. సిక్కిం అనే ఇది సిక్కిపోవడం అంటే సిక్కిం అనమాట. మిజోరాం అనే ఒక రాష్ట్రం వస్తుంది. సిక్కిపోవడంతో ఈయన ఏం చేస్తాడంటే ఆ తర్వాత వెంకటేష్ ఎలాగో వస్తాడు, డబ్బులు ఇస్తాడు. దీని తర్వాత మిజో అనే ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ అరుణ అనే ఒక వెయిటర్ ఉంటారు. సో అరుణ అనే వెయిటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమన్నా స్పెషల్స్ ఏమన్నా ఉంటాయా అని అంటే ఖచ్చితంగా ఉంటాయండి ఆ స్పెషల్స్. మనము ఆ స్పెషల్స్ అనేది ఉంటాయి. ఏం స్పెషల్స్ అంటే గోవా స్పెషల్స్ ఉంటాయి అని అడుగు. గోవా స్పెషల్స్ ఉంటాయి. సరే, మరి గోవా స్పెషల్స్లో ఇంకా ఏం మనం ఆర్డర్ చేసుకోవచ్చు అంటే రైట్? మరి ఇక్కడ చూద్దాం. గోవా స్పెషల్ వచ్చేసి మనకు చట్నీ సాంబార్ ఆర్డర్ చేసుకోండి బాగుంటుంది అని చెప్తుంది అనమాట అరుణ. సరే, మరి చట్నీ సాంబార్ అంటే ఛత్తీస్గఢ్ అండి. చట్నీ సాంబార్ ఆర్డర్ చేసుకున్నాక ఇంకా వానికి కారం ఎక్కువ అయిపోతుంది. ఉత్తరాన తిరిగి అదే పరిగెత్తు, ఉత్తరాన తిరిగి అదే పోవడం, ఉత్తరం దిక్కు తిరిగి జారుకున్నాడు అనమాట. ఎక్కడికి? తెలంగాణకు. ఉత్తరం దిక్కు తిరిగి ఇవన్నీ చాలా షార్ట్ కట్లు అండి, చాలా ఇంపార్టెంట్. ఉత్తరం దిక్కు తిరిగి రైట్ జారుకున్నాడు రైట్. ఎక్కడికి సార్ అంటే తెలంగాణకు. ఎందుకంటే వాడు తెలంగాణ వాడు కాబట్టి. సరే, ఇది ఆల్ ది స్టోరీలో మీకు అన్ని రాష్ట్రాలు డివిజన్స్ వచ్చేస్తాయండి, ఇంకా ఏం మిగలవు, గుర్తుంచుకోవాలా రైట్. సరే, మరి చూద్దామా. అంటే ఆంధ్రప్రదేశ్, ఆగు అంటే గుజరాత్, నాగా అంటే నాగాల్యాండ్, హరి అంటే హర్యానా, హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్ రైట్.
సో మనీ అంటే మణిపూర్, త్రీ టైమ్స్ అంటే త్రిపుర, మెగా అంటే మేఘాలయ, రైట్. సో సిక్కిపోయినాడు అంటే సిక్కిము, మిజో డిష్ వచ్చేసి మిజోరాము, రైట్. ఆ రెస్టారెంట్ పేరు ఇది మిజో అంటే, రైట్, మిజోరాము. అరుణ వెయిటర్ పేరు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఏం డిషెస్ ఉన్నాయండి అంటే గోవాకు సంబంధించిన డిషెస్ ఉన్నాయి. వాటిలో ఏది సార్ ఫేమస్ అంటే చట్నీ ఫేమస్ అంటే ఛత్తీస్గఢ్, రైట్. సో మరి తిన్న తర్వాత కారం ఎక్కువై దిక్కు తెలియకుండా ఉత్తరం దిక్కు తిరిగి అంటే ఉత్తరాఖండ్, రైట్. సో ఉత్తరాఖండ్, రైట్. ఆ తర్వాత మరి ఉత్తరాఖండ్ సైడ్ అంటే ఉత్తరం దిక్కు తిరిగి ఏమైంది, చిన్నగా జారుకున్నాడు అనమాట అక్కడ నుంచి. లాస్ట్కు వాడు ఏ ఊరోడు అంటే తెలంగాణ వాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి, రైట్. దిస్ ఆల్ ఆర్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఎందుకంటే ఈ హర్యానా తర్వాత ఏ స్టేట్ వచ్చింది, మనకు గుజరాత్ తర్వాత ఏమొచ్చింది, మేఘాలయ తర్వాత ఏమొచ్చింది అని క్వశ్చన్లు అడిగినారంటే సచ్చాడికి దిక్కు తెలియక. బట్ ఈ లాజిక్ అయినా పెట్టుకున్నారా, మీకు క్వశ్చన్ మీకే, నేనే గుర్తుకొచ్చా, క్వశ్చన్ మీకే, రైట్. సో ఆగు నాగా హరి హెచ్పి మనీ, హెచ్పి పెట్రోల్ పట్టించడానికి పోయినాడు, మనీ లేవు. అక్కడ 3 times మెగా ట్రక్కులకు పెట్రోల్ పట్టి ఆ పట్టడంతో ఏమైందంటే సిక్కిపోయి పాపం మిజో రెస్టారెంట్కి వెళ్ళి తర్వాత అరుణ అనే వెయిటర్ దగ్గరికి పోతే ఆమెను అడిగితే ఏం డిష్లు బాగుంటాయంటే గోవా డిష్లు బాగుంటాయంటే, గోవా డిష్లు ఏం బాగుంటాయంటే చట్నీ సాంబార్ తీసుకోరని ఆయన అంటే కర్మ కొద్ది చట్నీ సాంబార్ తీసుకొని కారం విపరీతంగా ఎక్కువైపోయి దిక్కు తెలియక ఉత్తరం సైడ్ తిరిగి చిన్నగా జారుకున్నాడు తెలంగాణకు. ఈ యొక్క లాజిక్ మీరు గుర్తు పెట్టుకోండి అయ్యా, నిజంగా చెప్తున్నాను. అన్ని స్టేట్స్, ఈ డివైడ్ అయిన ప్రతి స్టేట్కు సంబంధించిన లాజిక్ ఇది. ఇప్పుడే జస్ట్ మీ ముందే లాజిక్ ఫామ్ చేశాను, మీరు కూడా ఇలాంటి లాజిక్ ఫామ్ చేసుకోవడం నేర్చుకోవాలండి. లేదు సార్ బోర్ కొడుతుంది అంటే ఇంకా వర్కౌట్ అయ్యేది కాదు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు హర్యానా అంట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు హర్యానా 17వ స్టేట్. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, వాళ్ళ యొక్క బాసిలికా అంటే ప్రతిమ కావచ్చు మేబీ, అది ఎక్కడ ఉంది అని అడిగాడు. గోవా అంట. దీని కరెక్ట్ ఆప్షన్ గోవా, రైట్. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై యునెస్కో ఆన్ ది వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్? వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ అనేది ఇది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎవరు సార్ అంటే యునెస్కో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక్కడే క్వశ్చన్ పడింది ఆల్మోస్ట్, రైట్. సో ఆ బయోస్పియర్స్ మన ఇండియాలో ఏది కింద ఇచ్చిన వాటిల్లో అంటే బయోస్పియర్ అనగానే మనం గుర్తుంచుకోవాలండి. అది నాట్ ఏ సింగిల్ నేషనల్ పార్కు, నాట్ ఏ సింగిల్ బర్డ్ సెంచురీ, చిన్నట్టే కాదండి. బయోస్పియర్ అంటే కొన్ని వేల ఎకరాల విస్తీర్ణం కలిగి అందులోనే రకరకాల జీవజాతులు, రకరకాల వృక్ష జాతులు అన్నీ ఉండడము, రకరకాల ఒక ఇకో సిస్టమ్ అనేది అక్కడ కలిగి ఉండే ఏరియాను బయోస్పియర్ అంటారండి. దాన్ని బయోస్పియర్ రిజర్వ్ అంటాం అన్నమాట, సరే, రైట్. సో అది సుందర్బన్ డెల్టాకు ఆ యొక్క గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. సుందర్బన్ డెల్టా అనగానే మనకు బ్రహ్మపుత్ర, గంగా నది కలిసి తయారు చేసే డెల్టా అంటే బెంగాల్ స్టేట్లో ఉంటుందన్నమాట. యాజ్ 2 సపరేట్ కంట్రీస్, ఇండియా అండ్ పాకిస్తాన్ సపరేటెడ్ అండర్, ఇండియా మరియు పాకిస్తాను మరి విడిపోయేదానికి ఒక చట్టం కావాలండి. ఆ చట్టము బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. ఆ చట్టము ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. మరి ఈ చట్టాన్ని ఇచ్చేటప్పుడు ఈ చట్టాన్ని ఎవరు సార్ ఇస్తారంటే లార్డ్ విలియం, ఎవరు సార్? విలియం మౌంట్ బ్యాటన్, లార్డ్ విలియం మౌంట్ బ్యాటన్, రైట్. సో ఈయన మనకు ఈ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టాన్ని లాస్ట్గా ఇచ్చేసి ఎవరనైనా ఎటన్నా బతుకోపోండి, మేము పోతాను, మా సంసారాలు మేము చేసుకునే దానికని వెళ్ళిపోతారు ఇండియా నుంచి. హీ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. అంటే లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ ఇండియా, అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, రైట్. అది మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని ఎవరు అడిగితే మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హూ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? The smallest blood vessels have a cell wall with thickness called platelets, capillaries, organs, tissues. Blood vessels అన్నాడు వాడు. వెజల్స్ అంటే పైపులు, రైట్. సో క్యాపిల్లారీస్ అంటే మనకు కామన్గా బ్లడ్ కింది నుంచి పైకి పోవడానికి క్యాపిల్లరీ యాక్షన్ అంటాం అనమాట, రైట్. సో అలాంటివి మనం ఏం చెప్పుకుంటామంటే క్యాపిల్లారీస్ అంటాం ఈ బ్లడ్ వెజల్స్ని, రైట్. థిక్నెస్, సెల్ వాల్ థిక్నెస్ కాల్డ్ అంటే మనకు అతి చిన్న రక్తనాళాలు సెల్ గోడ మందాన్ని అంటే కొంచెం మందంగా కలిగి ఉంటాయి అన్నమాట. అలాంటివి ఏంటి సార్ అని అడిగాడు. క్యాపిల్లారీస్గా మనం చెప్పుకోవచ్చు. మరి టిష్యూస్ అంటే ఏంటి సార్? ఒకే రకమైన క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉన్న కొన్ని లక్షల సెల్స్, కణాల సమూహాన్ని మనము టిష్యూ అని చెప్పుకుంటాం అనమాట. కొన్ని లక్షల టిష్యూస్ను మనం ఏం చెప్పుకుంటామంటే ఆర్గాన్ అని చెప్పుకుంటాం అనమాట. గుర్తుంచుకోవాలి. సరే, మరి
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అబ్బా. సోనపాని గ్లేషియర్ అంట, ఇది ఏడుందో మనకు తెలియదు. ఉత్తరాఖండ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం. కింద ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ అంట సోనపాని మనకు గ్లేషియర్ రైట్. సో హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంది తెలియజేయండి మరి కాస్త. వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ మినిమం నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ మెంబర్స్ ఇన్ ద హౌస్ అంటే ఏం లేదు, నథింగ్ ఎల్స్. ఏంటంటే ఒక హౌస్ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఉంటుంది. లోక్సభ రాజ్యసభ వ్యవహారాలు నడవాలి అంటే బిజినెస్ డే జరగాలి అంటే ఎంతమంది మినిమం అయి ఉండాలి అని అడగడు అనమాట. ఆ మినిమం ఎంతమంది మినిమం అయి ఉండాలి అది గ్యారంటీ. ఓకే, 1/10 ఆఫ్ ది టోటల్ స్ట్రెంత్ అనమాట ప్రజెంట్ అయి ఉండాలి అక్కడ. బట్ ఆ పదాన్ని ఏమంటామంటే కోరం మీన్స్ 1/10 ఆఫ్ ది ఆ పర్టికులర్ హౌస్ యొక్క మెంబర్స్లో 1/10 అనమాట. అది గుర్తుంచుకోవాలి. సరే, మరి ఇక్కడ ఆప్షన్ కోరం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిడార్ అనే ఒక చెట్టు అండి, చాలా వాల్యుబుల్ చెట్టు. సిడార్ అనే చెట్టు రైట్, చాలా వాల్యుబుల్ చెట్టు అనమాట. is highly valuable region, which is a highly valuable, is mainly produced in which region? Highly valuable చెట్టు అనమాట ఇది. బట్ ఎక్కడ పెరుగుతుంది సార్ అంటే వెస్టర్న్ హిమాలయాస్లో మాత్రమే ఈ సిడార్ అనే చెట్టు పెరుగుతుంది, గుర్తుంచుకోవాలి. సరే, మరి నెక్స్ట్ నేషనల్ ప్లానింగ్ కమిటీ. సో కామన్గా మనం నేషనల్ ప్లానింగ్ కమిషన్ అంటాం, 1950 వేసేస్తాం, సంకనాకి పోతాం. అర్థమైందా? అలా కాదు, నేషనల్ ప్లానింగ్ కమిటీ రైట్. సో ఈ కమిటీ మనకు ఏం చేస్తుంది సార్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఎస్టాబ్లిష్డ్ బై ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ఏ ఇయర్ నేషనల్ ప్లానింగ్ కమిషన్ కాదండి, నేషనల్ ప్లానింగ్ కమిటీ 1938. మనకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరైతే ఉన్నారో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఈ ప్లానింగ్ కమిటీ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. నేషనల్ ప్లానింగ్ కమిటీ గుర్తుంచుకోవాల్సిన విషయం అండి రైట్. మరి చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ ఇన్ ఆన్ డేట్. ఇది వెరీ సింపుల్, వెరీ ఇంపార్టెంట్. మరి నవంబర్ 26, 1949 అండి కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగాన్ని స్వీకరించుకున్నాం మనము. ఇప్పుడు భారతదేశ ప్రజలమైన మనము భారతదేశ రాజ్యాంగాన్ని స్వీకరించుకున్నాము. ఇదే నవంబర్ 26 మనం ఏం చెప్పుకుంటామంటే రాజ్యాంగ దినోత్సవం అని కూడా చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం సార్? రాజ్యాంగ దినోత్సవము, కాన్స్టిట్యూషనల్ డేగా కూడా చెప్పుకుంటాము రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A segment of DNA that provides information to a protein is called what? డిఎన్ఏలో ఒక సెగ్మెంట్ అంటే కామన్గా మనకు డిఎన్ఏ వచ్చేసి హెలికల్ షేప్లో ఉంటుందండి. హెలికల్ షేప్లో అంటే నిచ్చెనను ఇట్లా తిప్పితే ఎట్లా వస్తుంది? సో ఆ విధంగా వస్తుంది అనమాట డిఎన్ఏ రైట్. సో ఈ నిచ్చెనలను అట్లా మొత్తం అట్లా తిప్పితే ఎట్లా వస్తుంది అంటే ఆ విధంగా వస్తుంది హెలికల్ షేప్లో రైట్. సో ఇట్లా ఈ విధంగా హెలికల్ షేప్లో వస్తుంది డిఎన్ఏ రైట్. సో ఈ యొక్క డిఎన్ఏ లోపల ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు కోపిస్టివే, నువ్వు నల్లోడివే, తెల్లోడివే, బట్టతలు ఉందా లేదా, నువ్వు పిసినారివే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందు తరాల నుంచి వస్తాయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ చేస్తూ ఉండే దాన్ని మనం ఏమంటాం ఆ డిఎన్ఏలో అంటే జీన్ అంటాం అనమాట, జీన్ రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి, జీన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ డెల్టా డజంట్ మేక్ అంటే ఈ కింది వాటిలో ఏ రివరు డెల్టాను ఫామ్ చేయదు, డెల్టాను పల్లపు ప్రాంతాన్ని ఫామ్ చేయదు. ఎప్పుడు అంటే మన సముద్రానికి పోయే కొంటే ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల డిస్టెన్స్లో డెల్టాలను ఫామ్ చేయదు. అలాంటి రివర్ ఏంటి? కావేరీ ఫామ్ చేస్తుంది, గంగా ఫామ్ చేస్తుంది, గోదావరి ఫామ్ చేస్తుంది, మాండవి రివరు గోవాకు దగ్గరలో ఉంటుందండి, ఇది ఫామ్ చేయదు డెల్టాను, డైరెక్ట్గా కలిసిపోతుంది సముద్రంలో, అక్కడ డెల్టాలు గిల్టాలు ఏముండవు. సరే, మరి ఖిలాఫత్ మూమెంట్ అని మనకు 1919లో స్టార్ట్ చేస్తారండి, ఖిలాఫత్ మూమెంట్ రైట్, 1919 రైట్. సో ఈ ఖిలాఫత్ మూమెంట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్? సరే, ఇదే మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక మూమెంట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది, తర్వాత ఈ రెండు మూమెంట్లు కలుస్తాయి రైట్, అండర్ ది ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ ది మహాత్మా గాంధీ కలుస్తాయి. ఆ కలిసినప్పుడు ఈ ఖిలాఫత్ మూమెంట్ ప్లస్ 1920లో మనకు ఏం సార్ అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం, ఈ రెండు కలుస్తాయి అనమాట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు నాన్ కోఆపరేషన్ మూమెంట్. క్విట్ ఇండియా మనకు వచ్చేసి ఎప్పుడు సార్? 1942 ఆగస్ట్ ఏది సార్?
8 అనుకోండి, రైట్. సరే, మరి సివిల్ డిసొబీడియన్స్ మనం మాట్లాడుకుంటే 1930 అండి, సాల్ట్ సత్యాగ్రహానికి సంబంధించింది. స్వదేశీ ఉద్యమాన్ని గురించి మాట్లాడుకుంటే 1905 మనకు బెంగాల్ విభజన టైంలో లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ లాంటి వాళ్ళు ఈ ఉద్యమాన్ని లేవనెత్తడం జరుగుతుందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ లెడ్ ద బ్రిటిష్ కంపెనీ ఆర్మీ ఇన్ ప్లాసీ వార్? బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి అడిగాడు సింపుల్గా. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీలో బ్రిటిష్ ఆర్మీని ఎవరు సార్ లీడ్ చేస్తారు అంటే మనకు నన్ అదర్ దాన్ రాబర్ట్ క్లైవ్ అండి. మనకి ఇక్కడ తెలుసుకుంటే ప్లాసీ వచ్చేసి 1757లో ఏర్పాటు చేయడం అంటే యుద్ధం జరుగుతుందండి, రైట్. సో ఇటువైపు ఒకవైపు రాబర్ట్ క్లైవ్ అని చెప్పుకోవచ్చు. మరి మన ఇటు ఇండియన్ నవాబు, బెంగాల్ నవాబు ఎవరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి బా. రాబర్ట్ క్లైవ్ వర్సెస్ ఎవరు, ఆ బెంగాల్ నవాబు ఎవరు, పేరేం పేరు కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి మరి, రైట్. ఈ ఫ్రాన్సిస్కో డి అల్మిడా వచ్చేసి ఈయన పోర్చుగీస్ వ్యక్తి, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఏ కంట్రీకి అని కూడా అడగచ్చు, పోర్చుగీస్ వ్యక్తి అండి. సర్ థామస్ రో వచ్చేసి 16th century సంథింగ్ 1605 1610 ఆ టైంలో మనకు 1615 అనుకోవడం మేబీ, రైట్. సో ఎక్కడికి రావడం జరుగుతుంది అంటే ఈయన సూరత్కు రావడం జరుగుతుంది, రైట్. ఈయన వచ్చేసి మనకు జహంగీర్ను కలవడం జరుగుతుంది. జహంగీర్ను కలిసి ఒక ఫర్మాన్ అంటే ఒక అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఇక్కడ వ్యాపారం చేసుకునేదానికి ఒక పర్మిషన్ తీసుకుంటారనమాట సూరత్లో. ఫస్ట్ ఫ్యాక్టరీ కూడా అక్కడ సూరత్లో ఏర్పాటు కావడం జరుగుతుంది ఈ యొక్క సర్ థామస్ రో రావడం వల్ల, సరేనా. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమ్స్ అండర్ జంపింగ్ ఈవెంట్స్ ఇన్ ద స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్? అంటే జంపింగ్ ఈవెంట్స్ ఇక్కడ షార్ట్ పుట్లో ఎగురుతావా ఎగరవు, 100 మీటర్స్లో ఎగురుతావా పరిగెత్తావు కానీ ఎగరవు, డిస్కస్ త్రోలో ఎగరవు. ఇక్కడ బ్యాంబూ జంప్, పోల్ వాల్ట్ అంటారండి దీనిలో ఖచ్చితంగా ఎగరాల్సిందే, రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ది రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ టేక్ ప్లేస్? అంటే రూరల్ యూత్ అంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకి, యూత్ అంటే యూత్కి, రైట్, యువతకు ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ ఏంటి సార్ అంటే ట్రైసెమ్ అంటారు. 1979లో ఈ యొక్క ఇది తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనమాట, రైట్. సో దీని తర్వాత మళ్ళీ వేరే స్కీమ్లో కలవడం జరుగుతుంది అనమాట. గ్రామ్ స్వరోజ్గార్ యోజన అనేసి ఒక స్కీమ్లో ఇది కలవడం జరుగుతుంది, ఓకే, రైట్. మరి నెక్స్ట్ చూద్దాం. ప్రధానమంత్రి గ్రామ స్వరోజ్గార్ యోజన అనమాట. దీన్ని తీసుకొని పోయి దాంట్లో కలుపుతారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ పగోడా? బ్లాక్ పగోడా అని మనం ఏ టెంపుల్స్ ని చెప్పుకుంటాం సార్ అంటే మనకు నన్ అదర్ దాన్ సన్ టెంపుల్ ఆఫ్ ఎక్కడ సార్ అంటే మనకు ఒరిస్సా బ్లాక్ పగోడా అంటాం, రైట్. ఇది మనం గుర్తుంచుకోవాలి. సార్ విశ్వనాథ టెంపుల్ ఇన్ ఖజురహో కాదండి, బీచెస్ ఆఫ్ మహాబలిపురం, దాన్ని షోర్ టెంపుల్ అంటాం, రైట్. సో జగన్నాథ టెంపుల్ కాదు. సో బ్లాక్ పగోడా సన్ టెంపుల్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ద రింగ్స్ అరౌండ్ ది ప్లానెట్? మనకు సాటర్న్ ప్లానెట్ చూసామంటే సాటర్న్ ప్లానెట్ చుట్టూ రింగ్స్ ఉంటాయి అన్నమాట, రింగ్స్, రైట్. సో రింగ్స్ ఉంటాయి, ఆ ప్లానెట్ చుట్టూ రింగ్స్ ఉంటాయి. సో వాటి గురించి అడిగాడు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సాటర్న్ అనమాట, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెన్ వాజ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా మూవ్డ్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ? అంటే ఇట్స్ గుడ్. ఇక్కడ మనకు కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ ఎప్పుడు మూవ్ అయింది సార్ చెప్పండి? కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ ఎప్పుడు మూవ్ అయింది? చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ క్యాపిటల్ గురించి. కలకత్తా నుంచి మూవ్ అయిందిరా బాబు అనేసి 1911లో ఈ క్యాపిటల్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది, 1911లో. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి నేను మీకేం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఆర్టికల్ 352 గురించి మాట్లాడుతున్నాడు అబ్బాయి ఇక్కడ. ఆర్టికల్ 352 ఏం తెలియజేస్తుంది అంటే ఇది రాష్ట్రపతికి కలిగిన ప్రత్యేక అధికారాల గురించి తెలియజేస్తుంది. ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పవర్స్ గురించి తెలియజేస్తుంది, రైట్. ఇదే ఎమర్జెన్సీ పవర్లో 352 ఉంటుంది, 356 ఉంటుంది, 360 ఉంటుంది. ఈ 3 ఆర్టికల్స్ చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. 352 వచ్చేసి జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీగా కూడా మనం చెప్పుకోవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. సరే, మరి 356 వచ్చేసి ప్రెసిడెంట్ రూల్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. రాష్ట్రపతి పాలన ఏదైనా రాష్ట్రంలో మనకు రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగలేదు అంటే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ విధించి ప్రెసిడెంట్ రూల్ను పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట, రైట్. సో ఎక్కువ సార్లు పంజాబ్ మరియు కేరళ ఇలాంటి వాటికి మనకు ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అక్కడ. సరే, మరి 360 వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. మనకు దేవుని దేవల్ల మనకు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు 3-4 యుద్ధాలు జరిగాయి కానీ ఇంతవరకు ఇండియాలో ఆర్థిక అత్యవసర పరిస్థితి రాలేదన్నమాట, సరేనా.
దీస్ ఆల్ ఆర్ ఓకే ఫర్ దట్. సరే, మరి ఈ ఎమర్జెన్సీ రూల్స్ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి. మరి మిగిలిన వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మనం 112 అనేది బడ్జెట్ గురించి డీల్ చేస్తుంది. ఓకేనా? సరే, మరి నేషనల్ ఎమర్జెన్సీ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చేసి 315 నుంచి 323 వరకు ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి తెలుస్తుంది. యూపీఎస్సి, ఏపీపీఎస్సి ఇలాంటివి అనమాట. రైట్, ఆల్ ఇండియా సర్వీసెస్. మరి మనీ బిల్ ఏం చేస్తుంది సార్ అంటే, మనీ బిల్ నాకు తెలిసి 110 ఆర్టికల్ నెంబర్ 110 డీల్ చేస్తుంది మనీతో. రైట్, సో దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బిల్స్. ఇవి అందుకే మీకు దీని యొక్క ఆర్టికల్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. రైట్, సో విచ్ ఆఫ్ దీస్ కంట్రీస్ సపరేట్స్ ది జిబ్రాల్టర్ స్ట్రైట్ ఫ్రమ్ స్పెయిన్? స్పెయిన్ నుంచి జిబ్రాల్టర్ ఒక స్ట్రైట్ అనేది చిన్నది, అది మొరాకోను సపరేట్ చేస్తుందండి. సో ఇలాంటి స్ట్రైట్ గురించి బాగా అడుగుతున్నారు. మరి ఎందుకు అడుగుతున్నారో మరి అన్ని దాంట్లోంచి తీసుకొని అడుగుతున్నారు. జియోగ్రఫీ విషయానికి వస్తే, మరి లైట్ స్పీడ్ ఎంత ఉంటుందండి వ్యాక్యూమ్లో? లైట్ స్పీడ్ ఎంత ఉంటుంది అంటే మనకు 3 లక్షల కిలోమీటర్లు ఉంటుందండి. దాదాపుగా మనకు ఇది వచ్చేసి 3 × 10⁸ మీటర్/సెకండ్స్ అనే ఒక కాన్సెప్ట్ మనం దీనిలో చూసుకోవచ్చు అనమాట. 3 × 10⁸ అనమాట మీటర్/సెకండ్. రైట్, మరి కిలోమీటర్స్ను మీటర్స్లోకి మార్చాలంటే అంటే సింపుల్, వెరీ సింపుల్. అంటే 3 లక్షలు అన్నారు కదా సార్, ఇదేం సార్ 10⁸ అని అంటే 3 × కిలోమీటర్స్ను మీటర్లోకి మార్చాలి అంటే 1 కిలోమీటర్కు 1000 మీటర్స్, అంటే 3 సున్నాలు ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నమాట. రైట్, సో అలాంటి 3 సున్నాలు యాడ్ చేయాలనుకున్నప్పుడు మనకు 10⁸ అని 10⁵ అంటే 3 లక్షల కిలోమీటర్లు. ఒకవేళ 10⁵ km అన్నారు అనుకోండి, ఇది ఓకే. రైట్, సో మరి కేఎం అనకుండా మీటర్ అన్నాడు అనుకోండి, km/సెకండ్. మరి మీటర్/సెకండ్ అంటే దీనికి మళ్ళీ ఒక 3 సున్నాలు యాడ్ చేయాలి. సో 3 సున్నాలు యాడ్ చేస్తే ఏమంటుంది? 3 × 10⁸ మీటర్/సెకండ్ అనే కాన్సెప్ట్ రావడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాలండి. అంటే సెకండ్కు 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా ఇట్ స్టార్టెడ్ ఇన్ డాష్ బై ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనకు పంచాయతీలు కావచ్చు, లేదంటే మున్సిపాలిటీస్ కావచ్చు, వాటి గురించి మాట్లాడుతున్నాడు అండి. దాన్ని మనకు లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. సరే, మరి ఈ పంచాయతీలు మున్సిపాలిటీస్ గురించి చెప్పుకుంటున్నప్పుడు మనకు 1992లో మనకు ఇది ఇంప్లిమెంటేషన్ అయింది. అంటే రాజ్యాంగ సవరణ చట్టం 73 ద్వారా పంచాయతీలు, రైట్, మరి రాజ్యాంగ సవరణ చట్టము 74 ద్వారా వచ్చేసి మున్సిపాలిటీస్ మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరగడం జరిగింది. వీటికి రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగింది. 243 నుంచి ఓ వరకు పంచాయతీలు చెప్పుకోవచ్చు. ఇదే 243 మనకు పి నుంచి జెడ్ వరకు మున్సిపాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటాం అన్నమాట. రైట్, ఆ తర్వాత జెడ్ తర్వాత గురించి కూడా ఇంకా ఉన్నాయి. రైట్, సో అవి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మాట్లాడుకుంటాం. దట్ ఈస్ నాట్ దిస్ పార్ట్. రైట్, సరే, మరి 1992లో అండి, వాట్ యూ మీన్ బై అన్ అథీయిస్ట్ స్టేట్ అనమాట. అథీయిస్ట్ స్టేట్ అంటే యాంటీ రిలీజియన్ గురించి మనం మాట్లాడుకుంటాం. అథీయిస్ట్, యాంటీ రిలీజియన్స్. సో అంతకంటే ఎక్కువ డిస్కషన్ చేయవద్దు. ఇవి ఎప్పుడో ఊరికే అట్టాట పడతా ఉంటాయి అమావాస్యకు పుణ్యానికి. సో వాటి గురించి డిస్కషన్స్ అనవసరం. పడతాయో పడవో నెక్స్ట్ తెలియదు అనమాట. రైట్, విచ్ పీక్ ఈజ్ ఆల్సో కాల్డ్ K2ను ఏమంటాం సార్ అంటే గాడ్విన్ ఆస్టిన్ అని మనం చెప్పుకుంటాం అనమాట. ఇది ప్రస్తుతానికి POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ గాడ్విన్ ఆస్టిన్ అనేది ఈ పీక్ అనేది ఉందండి. సో నంగా పర్వత్ వచ్చేసి మనకు మన ఇండియాలోనే ఉంటుంది. రైట్, సో కాంచన్జంగా వచ్చేసి మనకు సిక్కింలో ఉంటుందండి. సిక్కిం ఇది హైయెస్ట్ మనకు ఇండియాలో హైయెస్ట్ పీక్గా చెప్పుకోవచ్చు. ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్లో ఉంటుంది, మనం గుర్తుంచుకోవాలి. రైట్, మరి చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈస్ ద డ్రై ల్యాండ్ సాయిల్ ఫౌండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఆఫ్ ఇండియా? డ్రై ల్యాండ్ సాయిల్ ఎక్కడ? బ్రహ్మపుత్ర అంటే చాలా ఫెర్టైల్, ఏం వేసినా పండుతాయి. రైట్, సో గంగా ప్లేన్స్ చాలా ఫెర్టైల్, ఏం వేసినా పండుతాయి. డ్రై ల్యాండ్ కావన్నీ. వెస్టర్న్ రాజస్థాన్ అనేది ఏముండదు, అక్కడ అంత ఇసుక తప్ప ఇంకేముండదు. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి మంచు తప్ప ఇంకేముండదు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ సి, వెస్టర్న్ రాజస్థాన్గా మనం డ్రై ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకేముండదు అక్కడ, తడి నేలలు, అంటే పొడి నేలలు, తడిగా. సో విచ్ రేట్ ఇండికేట్స్ ది రేషియో ఆఫ్ చిల్డ్రన్ హూ డై బిఫోర్ 1 year of ఏజ్ per 1000 live చిల్డ్రన్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్? అంటే
ఒక పర్టికులర్ ఒక సంవత్సర కాలంలో 1000 చిల్డ్రన్స్కు మనము తీసుకుంటే ఈ 1000 చిల్డ్రన్స్లో ఎవరన్నా చనిపోయిన వాళ్ళ రేషియో ఉంటుంది కదా, ఆ రేషియోను మనం ఏమంటాం సార్ అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటాం అనమాట. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే 1000 చిల్డ్రన్స్కు ఎంతమంది పిల్లలు చనిపోయారు ఒక సంవత్సర కాలంలో అంటే బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, మాల్ న్యూట్రిషన్స్ కావచ్చు, ఇంకేదైనా రోగాలు కావచ్చు, ఏమైనా బర్త్ ఇష్యూస్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో వాటిని మనం ఏమంటాం సార్ అంటే మార్టాలిటీ రేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటా రైట్. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట రైట్. సరే మరి నెక్స్ట్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండి? ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ వచ్చేసి హెడ్జెస్. మరి నేను మీకు వేస్తున్న క్వశ్చన్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి. జౌల్ దేనికండి, హెన్రీ దేనికండి, ఫెరాడే దేనికండి, ఈ 3 గురించి కూడా కాస్త కామెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు తెలియకపోయినా గూగుల్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే కూడా చెప్పాలి కామెంట్ సెక్షన్లో రైట్. అప్పుడే కదా నాకు కూడా మోటివేషన్ వస్తుంది ఇంకా మళ్ళీ వీడియోస్ తీసేదాన్ని. మీరు గమ్మున ఉంటేనే ఎవరే మనకు వీడియోస్ నచ్చినట్లు లేవులే అని మనం గమ్మున ఉంటాం. షేర్ చేసుకుంటా పోయే కొద్దీ వ్యూస్ పెరిగే కొద్దీ మనకు కూడా అరే బాగా వ్యూస్ పెరుగుతున్నాయి, పిల్లలు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంకా బాగా వీడియోస్ చేస్తాం అనమాట రైట్. సో మన కోర్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ద బెస్ట్ గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఆలోచించొద్దు, దయచేసి కోర్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సండే 17th మార్చ్ స్పెషల్ డిస్కౌంట్ కూపన్ ₹200 డైరెక్ట్ డిస్కౌంట్ మీకు ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆఫర్ అనేది అవైల్ చేసుకోండి అమ్మా. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రేషన్ కార్డ్స్ ఈజ్ ఇష్యూడ్ టు ద పూరెస్ట్ ఆఫ్ ఇండియా రైట్. ఇంకా పూర్ ఆఫ్ ది పూర్ అనుకోండి, ఇంకేం అంత్యోదయ కార్డ్ అనేసి ఒక కార్డు ఇష్యూ చేస్తారంట రేషన్ కార్డ్స్. దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కేటగిరీ అని మనం చెప్పుకోవచ్చు రైట్. ఇప్పుడు హరప్పన్ సివిలైజేషన్ అనేది మనకు ఎమర్జ్డ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్? ఏ నది ఒడ్డున ఉద్భవించిందండి ఈ యొక్క హరప్పా నాగరికత? మనం హరప్పా నాగరికతను మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇండస్ సివిలైజేషన్ నథింగ్ ఎల్స్. ఎందుకు సార్ హరప్పా నాగరికత అన్నారు సపరేట్గా అంటే ఈ యొక్క ఇండస్ సివిలైజేషన్లో ఫస్ట్ తవ్వకాలు జరిపింది ఎక్కడ సార్ అంటే హరప్పా. ఇది రావి నది పక్కన ఈ తవ్వకాలు జరిపారండి. డాక్టర్ దయారాం సహానీ అనే అతను ఈ తవ్వకాలు జరిపాడు 1921లో రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హరప్ప అనమాట రైట్. సో ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ అడిగాడు ఈ 4 క్వశ్చన్ పేపర్ సెట్లో. ఏన్షియంట్ హిస్టరీ నుంచి, మిడివల్ హిస్టరీ నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. మొత్తం క్వశ్చన్స్ అన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నది మీకు ఆధునిక భారతదేశ చరిత్ర. ఇక్కడ క్లారిటీ వచ్చేసింది కదా ఆధునిక భారతదేశ చరిత్ర ఎంత ఇంపార్టెన్స్ అనేది రైట్. సరే మరి చూద్దాం. నెక్స్ట్ పీకాక్ థ్రోన్ అంట. పీకాక్ నెమలి సింహాసనం అంటామండి. ఎవరి టైంలో కట్టడం జరిగిందంటే షాజహాన్ టైంలో ఈ యొక్క నెమలి సింహాసనాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు. ఇది మిడివల్ హిస్టరీ నుంచి పడ్డ క్వశ్చన్ అండి. సరే మరి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సెంట్రల్ అసిస్టెన్స్ టు బేసిక్ సర్వీసెస్ సచ్ యాజ్ ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషను, రూరల్ షెల్టరు, రూరల్ డ్రింకింగ్ వాటరు, అంటే ఇంక అన్నీ రూరల్కి సంబంధించిన అన్నీ రైట్. అంటే కింది వాటిలో ప్రాథమిక ఆరోగ్యం కావచ్చు, ప్రాథమిక విద్య కావచ్చు, గ్రామీణ ఆశ్రయం కావచ్చు, గ్రామీణ తాగునీరు కావచ్చు, గ్రామీణ విద్యుదీకరణ కావచ్చు, వంటి ప్రాథమిక సేవలకు బేసిక్ అమ్యూనిటీస్ అంటామండి. అత్యాధునిక కేంద్ర సహాయాన్ని అందించే కార్యక్రమం ఏది సార్? ఏదంది సార్? ప్రధానమంత్రి గ్రామోదయ యోజన మనం చెప్పుకోవచ్చు. ఏం సార్? ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట రైట్. నెక్స్ట్ చూద్దాం. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క హెడ్ ఎవరు సార్ అంటే నన్ అదర్ దాన్ మనకు వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క హెడ్ ఎవరు? ప్రెసిడెంటా, ప్రైమ్ మినిస్టరా రైట్. సో మరి గవర్నరా, అటార్నీ జనరలా? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క హెడ్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్గా మనం చెప్పుకోవచ్చు కామన్గా. అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం అక్కడ ప్రెసిడెంట్ అయితే కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి ఆ క్యాబినెట్కి హెడ్ గుర్తుంచుకోవాలి రైట్. సరే వీళ్ళందరూ ప్రెసిడెంట్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. సరే మరి నెక్స్ట్ చూద్దాం. సరే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ కోటింగ్ విత్ ఏ థిన్ లేయర్ ఆఫ్ జింక్ టు ప్రొటెక్ట్ స్టీల్ అండ్ ఐరన్ ఫ్రమ్ కొరోజన్? అంటే తుప్పు పట్టకుండా దాని మీద ఒక
లేయర్ వేస్తారు. ఆ లేయర్ను ఏం లేయర్ సార్ అంటే ఈ జింకు లేయర్ వేస్తారనమాట. జింకుని వేస్తారు. రైట్, మనం ఏదైనా చూస్తే దానిపైన లేయర్ అనేది ఉంటే ఆ లేయర్ పేరు జింకు. సరే, మరి ఆ లేయర్ వేసే విధానాన్ని ఏమంటాం సార్ అంటే గాల్వనైజేషన్. అంటే గాలివానకు తుప్పు పట్టకుండా పోవడాన్ని గాల్వనైజేషన్ అంటాం. లాజిక్గా గుర్తుపెట్టుకొని చాలు. లాస్ట్ బట్ వన్ క్వశ్చన్, ది వర్డ్ డెమోక్రసీ అనేది ఎక్కడి నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది సార్ అంటే గ్రీక్ వర్డ్ నుంచి. డెమో అంటే ప్రజలు, గుర్తుంచుకోవాలి. క్రసీ అంటే పరిపాలన. సరే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 1907లో ఏమైంది సార్? వేర్ ఇస్ ద యాన్యువల్ కన్వెన్షన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెల్డ్? అంటే 1907లో యాన్యువల్ ఫంక్షన్ జరిగిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిసెంబర్ ఆ టైంలో జరుగుతూ ఉంటాయి జనరల్గా సమావేశాలు, ప్రతి సంవత్సరం జరుగుతాయి. అలానే 1907లో కూడా జరిగినాయి అనమాట. ఆ రోజుల్లో 1907లో సూరత్లో ఈ యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సూరత్ స్ప్లిట్ అని కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకు సార్ సూరత్ స్ప్లిట్ అంటే అతివాదులు మితవాదులు అంటే అతివాదులు అంటే ఇంకా వాళ్ళు ఏమైనా చేస్తాం, కొట్టి సంపాదించుకోవాలి స్వాతంత్రం, మీరేంద్ర గమ్మున ఊరికి అడుక్కుంటారు. మితవాదులు అంటే గమ్మున ఉంటారు, ఏదో అడిగి సంపాదించుకుందాం లేరా ఎందుకు లేని ఒక పక్క, అతివాదులు ఇంకొక పక్క అనమాట. స్ప్లిట్ అయిపోతారు అనమాట. తర్వాత మళ్ళీ ఎప్పుడో కలుస్తారు, బట్ అక్కడ స్ప్లిట్ అయిపోతుంది. దాన్ని సూరత్ స్టేషన్ అని కూడా అంటాం. అందుకే 1907లో జరుగుతుంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. సో గుర్తించాల్సిన విషయం ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్లు వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మనకు అంటే మైండ్లోకి అంటే మెమరీ వెళ్తుంది అనమాట. అక్కడక్కడ మనకు డైరెక్ట్గా కాన్సెప్ట్ మనకు నీట్గా విన్నాము అంటే మళ్ళీ క్వశ్చన్స్ అలా పడుతూ ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా విన్నారంటే ఇంకెక్కడికి పోతాయబ్బా క్వశ్చన్స్. ఎంత డెప్త్గా అడుగుతాడు. ఎంత డెప్త్గా అడిగితే మాత్రం వేరే వాళ్ళు ఏం బుక్కులు చదివి 6 నెలలు ఏం వల్ల వివేకానందులా లేకపోతే ఏక సంతాగ్రహాల ఒకసారి చదువుతానే అయిపోయింది మైండ్కి ఎక్కినట్టు. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది నీకు కాన్సెప్ట్ వచ్చా లేదా అనేది ఫస్ట్ థింగ్ కాదు. కాన్ఫిడెంట్గా ఉండడం అనేది ఫస్ట్ థింగ్. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం అనేది ఫస్ట్ థింగ్. దాని తర్వాత సబ్జెక్ట్ సెకండ్ థింగ్. అది మీరు గుర్తుంచుకోవాలి. కాన్ఫిడెంట్ లేకున్నా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉన్నా మీకు సబ్జెక్టు వచ్చు అని నీకు క్వశ్చన్ పేపర్ డైరెక్ట్గా ఇచ్చిపోయినా కూడా నువ్వు అక్కడ రాయలేవు, గుర్తుంచుకోండి. సో ఈ 2 విషయాలు బేసిక్గా మీరు మీ మైండ్లో పెట్టుకోవాలండి. ఖచ్చితంగా సైనిక అనేది మీకు కంపల్సరీగా మీకు ఖచ్చితంగా ఫాలో అయ్యారు, మంచిగా చదివారంటే కంపల్సరీగా మీకు జాబ్ రావడం జరుగుతుంది. దయచేసి కోర్స్ అనేది తీసుకోవడం మిస్ కావద్దు. రేపు మనకు ఆఫర్లో కూడా కోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే మన విద్యార్థులు మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.